ఎపిసోడ్ ఎలా అనిపించిందో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు నచ్చిందా నచ్చలేదా, ఎక్కడ నాగార్జున గారు ఇంకొంచెం ఇది చేసి ఉంటే బాగుండేది, ఈ పాయింట్స్ రేస్ చేసి ఉంటే బాగుండేది, ఆ వీడియో చూపించుంటే బాగుండేదని నాకు ఒక 2 విషయాలు అవి కూడా చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అవేంటో చెప్తాను, ఇక్కడే చెప్పేస్తాను స్టార్టింగ్లోనే. అది కాకుండా ఎంటైర్ ఎపిసోడ్ అయితే నాకు బాగా నచ్చింది. డీప్గానే వెళ్ళారు, మరీ ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, అలా అని చెప్పి ఇవ్వకుండా ఉండలేదు, మరీ ఎక్కువ ఎలివేషన్స్ అవ్వలేదు, అలా అని చెప్పి ఎలివేషన్స్ ఇవ్వకుండా ఉండలేదు. చాలా అంటే చాలా కాంటెంట్ అయిపోయింది, నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ఎవరైతే షూటింగ్ వెళ్ళి చెప్పారో చాలా విషయాలు జరిగినాయి, ఇంకా అవన్నీ ట్రిమ్ చేసి లేపేశారు. మంచిదే, అవన్నీ ఇంకా అవసరం లేదు అనిపించింది. చాలా ఆల్రెడీ అది డైజెస్ట్ చేసుకోవడానికి టైం పెట్టేలా ఉంది. సో ఎపిసోడ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ కొట్టండి. నేనైతే ఈ విషయం మీద రిపీటెడ్గా చెప్తున్నా, బోర్ కొట్టిస్తున్నా కూడా నేను దీన్ని స్ట్రెస్ చేసి చెప్తా. మీరు లైక్ కొట్టాలి, దాంతోపాటు మీ ఒపీనియన్ కామెంట్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు 1-2 సార్లు ఈ పాటికి మీరు ఆల్రెడీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ 2 వీక్స్లో అరౌండ్ 2 lakhs యూనిక్ యూజర్స్ ఛానల్ విజిట్ చేసినట్టు రిపోర్ట్ ఉంది అన్నమాట సంగతి. సో ఏంటంటే నాకు ఇది అలవాటుగా ఉంటుంది, న్యూట్రల్ బ్యాలెన్స్ చేయడానికి. న్యూట్రల్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒకసారి అటు ఒకసారి ఇటు ఒకసారి అటు. సో వాళ్ళకి నచ్చి కాల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 4-5 వీక్స్ ఆగిన తర్వాత ఎవరికి న్యూట్రల్ స్టాండ్ అవసరం లేదేమో అని అనిపిస్తుంది. ఎనీవే, సో ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నాకు ఏది కొన్ని 2 డిసప్పాయింటింగ్ అనిపించినవి ఏంటంటే, ఎలివేషన్స్ ఇమాన్యుయల్కి కొంచెం బాగానే ఇచ్చారు, కానీ కళ్యాణ్కి అంత ఎలివేషన్ లేదేమో అనిపించింది. మీరు అనొచ్చు ఫస్ట్ 3 వీక్లు ఏం ఆడాడు అని చెప్పి, కరెక్టే, నేను అగ్రీ చేస్తా. కానీ లాస్ట్ వీక్ బాగా ఆడాడు కదా. ఏమవుతుందంటే దాన్ని కనుక ప్రాపర్గా ఎలివేట్ చేయకపోతే ఆ పర్సన్కి అంత కాన్ఫిడెన్స్ రాదు. ఆల్రెడీ ఈ కెప్టెన్సీ దాంట్లో వాళ్ళు డీమోటివేట్ అయి ఉన్నారు. అలాగే కెప్టెన్సీ టాస్క్లో ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చారో అది ఎక్కువగా టువర్డ్స్ పవన్ వైపు ఇచ్చారు. మీరు గమనిస్తే రీజన్ కూడా చెప్తాను మీకు ఎందుకన్నది. చాలామందికి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది ఒక చిన్న పాయింట్ అటు ఉంటుంది, చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ వాళ్ళు ఇచ్చింది చెప్తున్నా. సో ఎలివేషన్ ఇంకొంచెం బాగా ప్రోత్సహించుంటే, ఇంకొంచెం బాగా చెప్పుంటే చాలా బాగుండేది. బట్ ఆ 3 వీక్స్ బ్యాక్లాగ్ ఏదైతే ఉందో దానివల్ల పుష్ చేస్తుంటారు. పుష్ ఎందుకు చేయాల్సింది అంటున్నానంటే, కామనర్స్ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. శ్రీజా ఓటింగ్ కూడా లేదని తెలుస్తూ ఉంది. ఒక్కళ్ళు కూడా కామనర్స్ ఒక్కళ్ళిద్దరు కూడా ఇక్కడ సర్వైవ్ అవ్వకపోతే అగ్ని పరీక్ష షోకి కానీ దీనికి కానీ అసలు అర్థమే ఉండదు. వాళ్ళు ఆడినప్పుడు ఓకే, ఆడినప్పుడు మనం తిట్టాం, ఏం ట్రైల్ ఎలా ఉన్నారు, అసలు ఏం ట్రైల్కి మాట్లాడటం రావట్లేదు, యాటిట్యూడ్, ఆరగన్స్ అన్నీ మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు ఆడినప్పుడు, ప్రాణం పెట్టి ఆడినప్పుడు దానికి సరైన ప్రోత్సాహం లేకపోతే దానికి అర్థం ఉండదు. గోల్డెన్ స్టార్ ఇమ్మని చెప్పట్లేదు, సుమన్ శెట్టికి చెప్పినట్టు 80% అని చెప్పినట్టు నువ్వు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయావు, 70% రీచ్ అయిపోయి ఇంకొక 25% చప్పట్లు, క్లాప్స్, ఇంకొంచెం గట్టిగా ఏదైనా పొగుడుంటే బాగుండేదేమో. పొగిడినట్టు వదిలేశారనిపించింది. ఇమాన్యుయల్ అయితే బాగానే పొగిడారు. సో అది. ఇంకోటి, సంజన గారికి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఫీడ్బ్యాక్స్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా, సంజన గారి ఫ్యాన్స్, తనుజ గారి ఫ్యాన్స్ యాక్చువల్గా ఈ ఎపిసోడ్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళిద్దరికి మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. వాళ్ళిద్దరూ నాకేమనిపిస్తారంటే గేమ్కి చాలా ఇంపార్టెంట్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడతారు, ఆటలాడతారు ఏదో ఒకటి. బట్ ఎవరి నెగిటివ్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి, అది కూడా ఉన్నాయి. వాళ్ళకి ముఖ్యంగా సంజన గారికి షో ఆవిడ చుట్టూ మ్యాక్సిమం తిరుగుతుంది కాబట్టి పాజిటివ్ అవనండి, నెగిటివ్ అవనండి, ఇంకొంచెం ఫీడ్బ్యాక్స్ గట్టిగా ఇచ్చుంటే బాగుంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే స్టిల్ ఆ దొంగతనం మీదే మళ్ళీ చేస్తారేమో అనే డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే టెనెంట్ అయ్యారు కాబట్టి ఏదైనా చేయొచ్చు, ట్రై చేయొచ్చు. అలా కాకుండా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇవ్వచ్చు. దాంతోపాటు ఆవిడ అన్న వర్డ్స్ని కూడా ఆవిడికి రిమైండ్ చేయాల్సింది, ఇది నా మెయిన్ పాయింట్. పక్కన వాళ్ళ వర్డ్స్కి ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారో ఆవిడ అన్న వర్డ్స్, ఆవిడ వదిలేసిన వర్డ్స్, శ్రీజాన్ సైకో అంటాం కానీ, తనుజ గారి చీప్ మెంటాలిటీ, కచరా మెంటాలిటీ అంటాం కానీ, సిగ్గు లేదా నాకు సారీ చెప్పడం అంటాం కానీ, అలాంటివి కూడా వీడియో చేసి మీరు కూడా ఇలాగే ఉన్నారు, ఇది మీరు కంట్రోల్ చేసుకోవాలి, అదర్వైజ్ మీకు ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఆవిడ నెగిటివ్స్ మాట్లాడినప్పుడు ఎన్ని మాట్లాడాల్సి వస్తుంది, ఇవి కూడా నోరు జారుతున్నారు కాబట్టి. సో అదేసి ఆవిడకి ఇంకా ప్రాపర్గా ఇచ్చుంటే బాగుండేదేమో. బట్ పుష్ ఎక్కువైపోతే మరీ తీసుకోలేరు అనుకున్నారో ఏమనుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఇది ఆవిడని కొంచెం సెట్ చేసేది. అలాగే హౌస్లో ఎవరికైతే ఆవిడంటే కొంచెం భయం ఉంటుందో ఆ భయాన్ని తగ్గించి వాళ్ళు కూడా ఆవిడకి ఆపోజిట్గా ఉంచడానికి ట్రై చేసేవాళ్ళు. ఇది చేస్తుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. అప్పుడు వారు 2 sides ఉంటే ఇంకా గట్టిగా ఉంటుంది కదా. ఈ 2 పాయింట్లు అనిపించినాయి అనమాట. సో ముందు చెప్పాను. మిగతాది ఎక్కడెక్కడ ఏమనిపించింది, కెప్టెన్సీ టాస్క్లో ఎవరికి క్లీన్ చిట్ ఇచ్చారు ఏంటి, నాకేమనిపించింది, తన దగ్గరికి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏంటి, మిగతా వాళ్ళకి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏంటి, సో ఎవరికి కరెక్ట్గా ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొద్దిగా లెంత్ అటు ఇటు అయినా మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను తక్కువ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకు తెలుసా, నా పర్సనల్ రీజన్ కూడా ఉంది. యాక్చువల్గా ఒక 20 seconds నా సోది చెప్తాను, సుత్తి, నా పర్సనల్ సుత్తి. విజయవాడలో దసరా అయిపోయిన తర్వాత ప్రభలు ఉంటాయి. ప్రభలు అంటే తెలుసు కదా, వేషాలు వేస్తారు, గెటప్స్ వేస్తారు, పెద్ద పెద్ద ట్రాక్టర్స్లో కూర్చొని ఉంటారు, ఐడియా ఉంటుంది మీకు. చాలా అంటే చాలా ఫేమస్, బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. ముఖ్యంగా ఈ వంగవీటి రంగా రంగా గారి వాళ్ళదొక టీం ఉంటుంది అనమాట, రాధాబాబు వాళ్ళది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ మా ఏరియానే, గాంధీనగర్ ఈ టైప్, సత్యనారాయణపురం ఇటు సైడ్ బాగా చేస్తారు.
మేము చిన్నప్పటి నుంచి దానికి వెళ్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు జరుగుతుంది. మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడు తీసుకెళ్ళి బండి మీద నన్ను మా సిస్టర్ని నుంచోబెట్టి బండి మీద నుంచోబెట్టి మరి చూపించేవాళ్ళు, భుజాల మీద ఎక్కించుకొని మరి. సో ప్రతి ఇయర్ వెళ్తాం. ఇప్పుడు పెద్ద ఎక్కడ వెళ్తాం, ఇక్కడ ఉంటే విజయవాడలో ఉంటే. విజయవాడలో ఉండి కూడా ఈసారి నేను వెళ్ళబోతున్నా. నాది అంతా అయ్యేపటికి అది అయిపోద్దేమో అనిపిస్తుంది. సో అది ఇప్పుడు కూడా మా నాన్న ఫోన్ చేశారు, వస్తావా తీసుకెళ్తారని చెప్పి. నాకు అది స్టార్ట్ అవ్వకముందు అది కొంచెం బాగా అనిపించింది అనమాట. సో గుర్తొచ్చింది. సో అందుకే నేను కూడా స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. వెళ్ళేపటికి వాళ్ళు మేకప్లు కూడా తీసేస్తారేమో. సరే, సమ్టైమ్స్ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. సో ఇదే ఓపెన్ చేశాను, ఒక్క నిమిషం. ఓకే, సో ఎపిసోడ్ స్టార్టింగ్లో రాము సంజన గారితో ఎక్స్ దొంగతనం జరిగింది కదా, అది స్క్రీన్లో చూపిస్తే నేను పెద్ద పనిష్మెంట్ ఇస్తా, ఇప్పుడు ఒప్పేసుకుంటే చిన్న పనిష్మెంట్ ఇస్తా అంటే సంజన గారు ఒప్పేసుకుంటారు అనమాట. సో ఆయన ఏం డిసైడ్ చేస్తాడంటే ఏదైనా రెండు టెనెంట్ కింద టెనెంట్ పనులు చేయాల్సినవి ఒక రెండు చేయాలనుకుంటారు. సో అక్కడ ఆవిడ హ్యాండ్ రైస్ చేసినప్పుడు ఏమైందంటే, రీతు అన్ని ఎక్స్ తినేసారా అని అడిగితే అవును అంటారు. సో అయితే ఆవిడ కొన్ని ఎక్స్ ఇచ్చేస్తారు, 5 ఎక్స్. అలాగే నెక్స్ట్ వీక్ ఆవిడకి రావాల్సిన 10 ఎక్స్ కూడా అవి రావు, మిగతా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ బర్నీ గారు కొద్దిగా ఆవిడని చూస్తూ ఉంటారు. ఎలా ఉంది చూపు అన్నది మనది అంత జూమేసి చూపిలా. ఏదైనా సరే సంజన గారు ఏమంటారంటే, ఏంటి అట్లా చూస్తారు, నేనేమో భయపడతానని చెప్పి నవ్వుతానే అంటారు, సీరియస్గా అనరు. దాని తర్వాత బర్నీ గారు సిగ్గుండాలి నోటి దగ్గర ఫుడ్ లాగేయడానికి అనగానే, మీ పర్స్పెక్టివ్ మీదండి, మీదే మాది మాదే, సో వేరే జనాలు నవ్వుతున్నారుగా అని చెప్పి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇనీషియల్ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో జనాలు నవ్వుతున్నారు అని దివ్య గారు వీళ్ళందరూ చెప్పడం వల్ల ఇంకా ఆవిడ అటువైపు వెళ్ళిపోతున్నారు. ఈ రోజుతో అది మారిద్ది అనుకున్నా. అయితే ఇక్కడ బర్నీ గారు సిగ్గుండాలి అలా వేరే వాళ్ళు ఎక్స్ తీయడానికి అన్నది తప్ప రైట్ అంటే నాకైతే తప్పు అనిపించలేదు, ఆనెస్ట్గా చెప్తాను. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎవరికుండా చెప్పండి. మీరు అనుకోవచ్చు అందులో ఏముంది ఎగ్గే కదా అని, ఆ ప్లేస్లో ఉండి ఆలోచించాలి మనం. అక్కడికి వెళ్ళి ఉంచండి మీరు తోటి కంటెస్టెంట్స్గా, మీరు ఇంకా ఎక్కువే అంటారు నాకు తెలిసి, బయట కనపడిన మనసులో అనుకుంటారు. సో ఈవిడికి ఇక్కడ దానికి రాంగ్ అనిపిస్తే మేడం ఇక్కడ రేస్ చేసి మీరు అలా ఎలా అంటారండి నన్ను అని చెప్పి అనుకుంటే బాగుండేది. సంజన గారి ప్లాన్ ఏంటి తెలుసా, ఆవిడకి బిగ్ బాస్ కోసం చాలా క్లియర్గా తెలుసు. ఎంత క్లియర్గా తెలుసు అంటే, ఏ కాంటెంట్ టెలికాస్ట్ అవుతుంది, ఏది టెలికాస్ట్ అవ్వదు, ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది, ఎప్పుడు టెలికాస్ట్ అవ్వదు, ఏ మాటలు అవుతాయి, ఏ మాటలు అవ్వవు అన్నది చాలా క్లియర్గా తెలుసు. అలా బ్లైండ్స్ అన్ని క్లోజ్ చేసినప్పుడు ఫ్రైడే రోజు ఏవైతే మాటలు ఉంటే మ్యాక్సిమం టెలికాస్ట్ అవ్వదు, ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్లో 10 నిమిషాలకు మించి చూపిరన్నది ఆవిడ తెలుసు. సో దీన్ని ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి అని చెప్పి ఆ తెలివితేటలు చాలా ఉన్నాయి, మీరు గమనించండి. కరెక్ట్గా స్పాన్సర్ టాస్క్ ఏదైతే ఉందో అక్కడ పెడతారు దాన్ని తీసుకెళ్ళి, ఇక్కడ ఏమీ అనరు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళినా ఇక్కడ మొత్తం పెట్టేసినా కూడా ఇది రాదు, ఖచ్చితంగా దీన్ని తెరమరుగు అయిపోద్ది, ఆడియన్స్కి వెళ్ళదు. సో ఇది వెళ్ళాలి ఆడియన్స్కి అని ఆవిడ అనుకున్న చోట దాన్ని తీసుకెళ్లేలా చేస్తారు. నేను చాలాసార్లు గమనించాను. ఫ్యామిలీ మెసేజ్ అన్నట్టు కెమెరాతో స్టార్ట్ చేస్తారు, ఫ్యామిలీ మెసేజ్తో పాటు తన గేమ్, తన ఆడియన్స్కి తను ఏం చెప్పాలనుకున్నారు, నేను పెద్దదాన్ని నేను అట్టాడప్ప నేను ఇటాడతానని చెప్పి ఆ మెసేజ్ కలిపి కూడేస్తారు. సో అలాంటి తెలివితేటలు ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. సో తన బలం అంతా ఆ ఎక్స్పీరియన్సే. ఆవిడ బలం మీద ఆడతారు, తప్పేం లేదు ఇందులో, ఆవిడ బలం మీద ఆడతారు. వీళ్ళు దాన్ని వాచ్అవుట్ చేయాలి, వీళ్ళు దాన్ని గమనించుకోవాలి, దాన్ని తిప్పికొట్టడానికి వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. హౌస్లో ఉండి అది గమనించడం ఈజీ కదా, బయట నుంచి వస్తేనే మనకి అర్థమవుతుందో అర్థమవుదో ఏదో తెలియదు. నాకు అర్థమైంది ఇలాగా, వేరే వాళ్ళకి వేరేలా అర్థం అవచ్చు కదా. సో డాడీ జనాలు నవ్వుతున్నారంటే నిజంగానే నవ్వుతున్నాను అనుకుంటారు. బర్నీ గారు బయటకు వచ్చిన తర్వాత అంత ఈజీగా తీసుకుంటే ఏం చెప్తాము, నేనేం సీరియస్ అవ్వటం లేదు, అంత క్యాజువల్గా ఎలా తీసుకుంటారు, నవ్వుతే ఎలా తీసుకుంటారంటే అప్పుడు క్యాజువల్గా తీసుకున్నారంటే క్యాజువల్గా చేశారులేండి. దాని తర్వాత ఈ స్పాన్సర్ టాస్క్ స్టార్ట్ అయింది. నాకు ఇది ఎంత పవన్ చూస్తుంటే నాకు ఇలాంటి విషయాల్లో కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు ప్రతిదీ నువ్వే ఆడేయాలా, నాకు అర్థం కాదు. అది ఎంత బిలిబిత్రి టాస్క్, ఎక్కడ పరిగెత్తటం, సీరియస్ టాస్క్ ఎక్కడ దివ్య చేసింది. వాళ్ళు ఏమైనా దివ్యలాగా మేము స్విమ్మింగ్ పూల్లో దూకుతాము మేము తీస్తామన్నారా, ఓ బాబు దివ్య ఇచ్చే తర్వాత పరిగెత్తుకునే తీసుకొస్తే దానికి ఫాస్ట్ కావాలి, మీకు బిర్యానీ కావాలా వద్దా, రే వాళ్ళ నాన్న ఏంటారా స్పాన్సర్ టాస్క్లేనా. నాకు చూస్తే ఆ సంజన గారిని తనుజ గారిని చూస్తే అరే ఏంద్రా పాపం అనిపించింది. దానికి కూడా మీరు ఫాస్ట్గా, అక్కడ ఏం ఫాస్ట్గా వాళ్ళకి అదే అంటారు, ఇక్కడ ఏం ఫాస్ట్గా వాళ్ళు కూడా తీయాలి కదా. దానికో గొడవ, దానికో డిస్కషన్, దాని తర్వాత తనుజ గారి నువ్వు వాడిగా అని చెప్పి ఆవిడ వదిలేయటం. దాని తర్వాత సంజన గారు అన్న తర్వాత ఆయనేమో నేను తనుజ గారిని నొప్పించుకుంది దేనికంటే తనుజ గారికి ఎంత రైట్ ఉంటుందో సంజన గారికి కూడా అంతే రైట్ ఉంటుంది మాస్టారు. ఆవిడ నొప్పించుకుంటే ఇవి ఇచ్చేస్తుందా. సో ఇవాళ ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ కూడా అనుకోవచ్చు మనం, ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ ఆవిడకి. సరే మీరే ఆడుకోండి అని చెప్పి అన్నారు. దాని తర్వాత సో ఇంకా గేమ్ అన్నది స్టార్ట్ అయింది. దానికి కూడా మనోడు ఇందులో పాస్ట్నెస్ ఉండాలి అని చెప్పి నాకు ఎంత నవ్వు. అరే నేను ఎప్పుడు అనుకోలేదురా ఒక స్పాన్సర్ టాస్క్కి నేను అనలైజ్ చేసి నేను చెప్తానని చెప్పి. అయినా అదేం స్పాన్సర్ టాస్క్ స్వామి అంత డిఫికల్ట్గా చూస్తారు, దాంట్లో దిగుమరి తీయాలి అన్ని పెట్టారు. కెప్టెన్సీ టాస్క్ కూడా మనం అలాంటిది ఆడలేదు కదా, సింపుల్గా ఇంట్లో వస్తువులు ఏరుకొని వచ్చాం. నాకు అది నవ్వు వచ్చింది, ఇందులో స్పాన్సర్ టాస్క్ ఇంత అడావిడి దంశం, దాంట్లోకి వెళ్ళి ఎన్ని అమ్మాయి ఎంతసేపు తీయాలి, కళ్యాణ్ ఎంతసేపు తీయాలి, ఇది దొరికితే అప్పుడు అక్కడైనా 10 ఉన్నాయా, ఒక 50 పడేశారు అందులో. కెప్టెన్సీ టాస్క్ కూడా ఇలాంటిది పెట్టలా, అలా ఉంటుంది మన వాళ్ళతోని. ఏం చేస్తారో ఏంటో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. సరే మనోడు ఇక్కడ నాకు ఎంత కామెడీగా అనిపించి చెప్తారు.
కావాలని ఇందులో ఫాస్ట్ ఉండాలని చెప్పి దివ్య పవన్ అనగా జగడమే అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని మళ్ళీ జగడమే అని వచ్చి మళ్ళీ పెట్టేసి ఏం చేయాలి అంత స్పీడ్గా తీసుకొచ్చి వెయిటే కదా చేయాలి. మీకు నిజం చెప్తాను, మనకి కట్ షాట్ చేసి చూపించారు కాబట్టి చిన్నగా అయిపోయింది కానీ చాలా పెద్ద టాస్క్ అది. చాలాసేపు జరుగుంటుంది లైవ్లో, మనకున్న ఎక్స్పీరియన్స్తో మనం చెప్పేయచ్చు, అంత ఈజీగా అయిపోతుంది. సో ఒక్కొక్క దానికి ఇంత మధ్యలో పావుగంట గ్యాప్ ఉంటుంది, కానీ ఒక్క దాంట్లో మధ్యలో జగడమే వెళ్ళిపోవాలని చెప్పి ఇంకోటి కళ్యాణ్ సింపుల్గా ఇసిరేసాడు శ్రీజ దగ్గరికి. ఏముంది అందులో అంటే ప్రూవ్ చేసుకోవాలి ఆ పాయింట్ ఏంటి అంటే, లేదు ఇందులో ఉంది మ్యాటర్ ఉంది, పరిగెత్తాల్సిందే, ఇందులో ప్రతిభ ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళ దగ్గర ఈ విలువిత్రి వల్ల అంటే. సో దివ్య వర్సెస్ కళ్యాణ్ స్పాన్సర్ టాస్క్ కూడా అనలైసిస్ చెప్తున్నా. దివ్య గారు సూపర్ ఆడారు, నెక్స్ట్ లెవెల్ ఆవిడ స్కిల్స్ అని చూపించారు. కళ్యాణ్ ఇందులో ఇది కొంచెం కష్టమే, ఎవరికైనా ఎంతకైనా కష్టమే, లక్ కూడా ఉండాలి, లక్ కిక్ అన్నీ ఉండాలి. సో మొత్తానికి కూడా బాగా ఆడారు. బట్ ప్రాబ్లం ఏంటంటే అంతగా ఎలివేషన్ రాదు ఈ టాస్క్ ఆడటం వల్ల, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఎవరైనా సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు కానీ. దాని తర్వాత బిర్యానీ పెట్టారన్నమాట. బిర్యానీ కావాలో వద్దన్నారుగా, సో బిర్యానీ పెడుతున్నారు. అక్కడ ఆవిడ ఏం చెప్పారంటే, సంజన గారు, బిగ్ బాస్ నాకు బిర్యానీ తినాలని లేదు, పరిగెత్తాలని రిక్వెస్ట్ చేశాను, కనీసం దాన్ని కూడా ఇవ్వలేదు, చిన్నపిల్లల టాస్క్ అది, తనుజ ఒప్పుకుందంటే తనుజ చూసుకుంటుంది, నాకెందుకు, నాకు అంత లేదు. ఇంత ఇన్సల్ట్ తర్వాత వాళ్ళ బిర్యానీ తినాలని నాకు అవసరం లేదు, సారీ బిగ్ బాస్ అన్నారు. ఇన్సల్ట్ దేనికి? ఇక్కడ ఆడినందుకు ఇన్సల్ట్ కాదు, లోపల జరిగింది ఇన్సల్ట్ ఆవిడకి. ఇక్కడ తీసుకొచ్చి ఆ పాయింట్ని పెట్టారనమాట. సో అందరూ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు అని చెప్తుంటే, ఇక్కడ బర్నీ గారు, సంజన గారు రండి తెలంగాణ వచ్చాడు అని చెప్పి తీసుకొచ్చి పెట్టడానికి చూస్తారు. ఆవిడకి ఎక్కడ కోపం వచ్చింది దీనికి అర్థం కాలేదు, అర్థమైంది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత ఆడ షెల్ఫీస్గా ఉన్నారు, ఒక సెకండ్ ఏమో రేలంగమామ అయిపోతారు, ఒక సెకండ్ ఏమో మీరు ఇంకో పేరు మర్చిపోయినాయా, రేలంగమాయ కాకుండా పాతకాలం వెళ్ళిన ఒకరు ఉంటారు, రమణమ్మ. షెట్ పోయింది జోక్. దీన్ని నేను సీరియస్గా తీసుకొని ఫీడ్బ్యాక్ని నాకైనా మార్చుకుంటా. ఇంకో పక్కన విలన్లు అయిపోతారు, పక్కన హీరోలా చేస్తారని చెప్పి ఆవిడ చెప్పబోతున్నారు. అయితే బర్నీ గారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫిష్నెస్? స్వార్థం సార్, ఆవిడ తెలుగు రాదు నాకు చెప్తే, స్వార్థం మీకు స్వార్థం ఎక్కువ అంటున్నారు ఆవిడ. సో అసలు ఈ టాస్క్లోకే ఎంటర్ అవ్వలేదు అన్నారు. ఇది నిజం అంటే మనకు చూపించేంత వరకు ఆయన అసలు ఇందులో ఇన్వాల్వ్, ఆయన ఏంటి ఇచ్చేశారు కదా పవన్, కానీ ఇంకెందుకు మళ్ళీ పవన్ దానికి ఎక్స్ప్రెస్ ఉంటే ఆవిడ వదిలేసింది కదా, ఇంక నువ్వు కానీ అన్నట్టు అన్నారు. చెప్తే లేదు నువ్వు వాడాలి, నువ్వు వాడలేదని మనకు కనిపించలేదు, దాని తర్వాత మనకు తెలియదు. అయితే ఈవిడ ఎక్కడి నుంచి పట్టుకున్నారంటే కెప్టెన్సీ డాస్ దగ్గర నుంచి పట్టుకున్నారు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్, నీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి నేను నీకు సపోర్ట్ చేయను అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పారు. సో ఆవిడ బాధ మా బాండ్ని విడగొట్టడానికి ఆయన ట్రై చేస్తున్నాడు, అదొక పాయింట్. దాని తర్వాత అలాంటివన్నీ చెప్తే మేము వినడానికి ఉన్నామా, దాని తర్వాత సిగ్గు లేదు అని ఇందాక అన్నది ఆ పాయింట్. సో అవన్నీ చెప్తా మాకేం కనిపించట్లేదా, మీరేమో డమ్ము అనుకుంటున్నారా, అంటే మీరు ఆట ఆడుతున్నారు, మీ గేమ్ మీరు ఆడతారు, మేము చూడకూడదా అని చెప్పి అప్పుడొక పాయింట్ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. నేను ఎమాన్యుయల్ తనుజకు చెప్పింది ఇదే, మీ నాన్న మీద గట్టిగా వేస్తారు నామినేషన్ వేసినప్పుడు అన్ని పాయింట్లు వస్తాయని చెప్పి. దివ్య కూడా సేమ్ చెప్పిద్ది, మిమ్మల్ని ఇప్పుడప్పుడే నామినేట్ చేయాలి, మిమ్మల్ని నామినేట్ చేసిన రోజు మాత్రం మీకు చాలా పాయింట్లు వస్తాయి, చాలామంది నామినేట్ చేస్తారని అందరూ దాచుకొని ఉన్నారు, వస్తాయి అని చెప్పి. సో మేమేమో డమ్ అనుకుంటున్నావా అది అని చెప్పి రాము ఏమో తీయంగా వెళ్తే, ఇక్కడ నాకు బర్నీ గారు భలే నచ్చారబ్బా. రాము బతికినాడు వెళ్తే రాము వచ్చే అని అన్నారు సరా, అవసరం లేదు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నేను తప్పు చేయలేదనుకుంటే చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఆయన వెనక్కి వచ్చామన్నారు. దాని తర్వాత సో గుడ్డి ఇచ్చేసిన తర్వాత కూడా ఆయన స్టే చేశాడు. నాకైనా భయం ఏంటి, సిగ్గు లేదా అంటే ఏంటి, షేమ్లెస్ అనే కదా, మేమైనా బట్టలు లేకుండా తిరుగుతున్నామా అది అని చెప్పి. ఇదే ప్రాబ్లం మేడం, మీకు తెలుగు రాదంటే మీరు ఒప్పుకోరు, సిగ్గు లేదా అన్న ప్రతిసారి బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారని కాదు, మాకేమో వీళ్ళు తీసుకొచ్చి పెడతారు వేరే వాళ్ళని, లోపలికి వచ్చిన తర్వాత మేము అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. మరి లాస్ట్ టైం తెలుగు వేరే లాంగ్వేజ్తో ఫైట్ చేసిన యోధులు, పోరాట యోధులు, వీరులు, సూర్యులు, ధీరులు వాళ్ళందరూ ఏమైపోయారు, సడన్గా కనుమరుగు అయిపోయారు, వాళ్ళందరూ కంటికి కనిపించట్లేదు ఎవరో. మేబీ మన వల్ల వాళ్ళు రియలైజ్ అయ్యి ఉంటారు, బిగ్ బాస్ హౌస్లో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అని రియలైజేషన్ వాళ్ళకి వచ్చి ఉంటుంది. నువ్వు మరి పర్సనల్గా తీసుకురా, సరే వాళ్ళకి కూడా రియలైజేషన్ వచ్చి ఉంటుంది అందరితో పాటు. సో ఆవిడ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు లేదు తెలియదు. ఒక ప్రాంక్ కూడా తీసుకోకపోతే ఎలాగా, వయసు అయిపోయిందంట ఇదని చెప్పి. సో వయసు అయిపోతే అంతేనా అని చెప్పి, సో నన్ను ఇమాన్యుయల్ని బ్రేక్ చేస్తున్నారని చూస్తున్నారు, నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేశాను అయ్యని చెప్పి ఆవిడ ఆ ఇన్ఫ్లుయెన్స్ బాధ, ఇక్కడ సిగ్గులేదన్న బాధ, అక్కడ వద్దన్న బాధ అన్నీ కలిపి ఒకేసారి వెళ్ళగక్కారనమాట. ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్, ఒక ప్లాన్, ఒక ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా వచ్చినాయి. ఇందులో ఇప్పుడు కరెక్టా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటి అంటే బర్నీ గారికి కానీ మిగతా హౌస్మేట్స్కి కానీ ఆల్రెడీ సంజన గారి మీద కోపం ఉంటే మన రియల్ లైఫ్లో కూడా అంతే, మనకు ఒక నచ్చలేదు అనుకోండి, ఆడితే ఇంకోటి తిరుగుతూ ఉంటే ఆడి మీద కూడా మనకు కోపం వస్తుంది. హ్యూమన్ సైకాలజీ నేచర్ అది. సో అలాగనమాట. సో ఆవిడతో ఉన్నప్పుడు నువ్వు నిన్ను చేస్తే నువ్వు ఆవిడని సపోర్ట్ చేసుకుంటే ఆవిడ చుట్టూ తిరిగితే మాకేం ఉపయోగం ఉంటుంది అని చెప్పి అలా చేయట్లా. కానీ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రేక్ చేస్తున్నారంటే బ్రేక్ చేస్తున్నట్టు, బ్రేక్ చేయడానికి ట్రై చేసినట్టే.
నెక్స్ట్ హరీష్ వర్సెస్ ఫ్లోరా, ఇది తెగని యుద్ధం అనమాట. సగం డస్ట్బిన్ నిండిందంటే ఆవిడ అది సగం తీయమంటుంది, ఆయన ఇప్పుడే పెట్టాను 40% ఇంకా 60% అయితే కానీ తీయనంటాడు. ఇదేమో రూలా అంటారు, మీకన్నా ఎక్కువ హైజీన్గా ఉంటారు అన్నదానికి ఆవిడ ఫీల్ అవుతుంది. సో మొత్తానికి వీళ్ళిద్దరికి రైవల్ నడిచేపాటికి ఆయన వెళ్ళిపోవటం సాడ్. సో ఆయన వెళ్ళిపోయారు, బస్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ నాగార్జున గారు ఎంటర్ అయ్యారు, రాముకి చప్పట్లు కొట్టించారనమాట, కెప్టెన్ అయ్యాడు అది అని చెప్పి. సో ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మం గెలిపిస్తుంది, భరణిని నమ్ముకుంటే భరణిని గెలిపిస్తాడని అలా కాదు, నిన్ను నమ్ముకున్నావు, నువ్వు అక్కడ పట్టుబట్టావు చూసావా అదనమాట. సో ఇప్పుడు చూపించు ఎక్కడి నుంచి వచ్చావని, ఇది మాత్రం హైలైట్ అయ్యా. ఇప్పుడు చూపించు ఎక్కడి నుంచి వచ్చావు. ఇండైరెక్ట్గా చొరకలంటి ఇచ్చారు నాగార్జున గారు. దీన్ని మీరు అనొచ్చు, దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని చెప్పి. ఇది కొంచెం సెన్సిటివ్ అయిపోతుంది, ఇందులో చాలా లీగల్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి, కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, చాలా అంటే చాలా ఇన్డెప్త్ ఇష్యూ అవుతుంది. అందుకని ఇండైరెక్ట్గా చొరకంటి వదిలేశారు, టచ్ చేయనట్టు వదిలేశారు. ఇది ఎవరు ప్లాన్ చేశారు కానీ బాగా ప్లాన్ చేశారు. దీన్ని అడ్రస్ చేయాలి, అట్ ద సేమ్ టైం అడ్రస్ చేయకూడదు. దీన్ని అడ్రస్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాని మీద డిస్కషన్ జరగకూడదు. పర్ఫెక్ట్గా ఒక పంచి పేల్చి వదిలేరు అనమాట. ఇంకోసారి కూడా మళ్ళీ దీన్ని పేలుస్తారు. నెక్స్ట్ హరీష్ గారికి బీన్ బ్యాగ్ వేసి నువ్వు అక్కడే ఉంటున్నావు ఎప్పుడు, సో నీకు మళ్ళీ బీన్ బ్యాగ్ కరెక్ట్ అని చెప్పి దాని మీద వేసి కూర్చోబెట్టారు. 24/7 కూడా యాక్టివ్గా ఉండాలి అని చెప్పి. ఇంకా హరీష్ గారి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేనట్టే చెప్పాలంటే. సో నాగార్జున గారు మీకు స్టార్స్ తీసుకొచ్చాను, స్టార్స్ ఇస్తాను, దాంతోపాటు చుక్కలు ఇవ్వడమే కాదు చుక్కలు కూడా చూపిస్తా, అందరి లెక్కలు తెలుస్తా అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారనమాట. ఇందులో ఒకటే గోల్డెన్ స్టార్ ఉంది, 2 బ్లాక్ స్టార్లు ఉన్నాయి, మిగతావన్నీ సిల్వర్ స్టార్లు ఉన్నాయి. మోస్ట్ ఇంపాక్టెడ్ ప్లేయర్కి గోల్డెన్ స్టార్, లీస్ట్ ఇంపాక్టెడ్ ప్లేయర్కి బ్లాక్ స్టార్, మధ్యలో ఉండే వాళ్ళకి సిల్వర్ స్టార్లు. సో ఇమాన్యుయల్ గట్టిగా ఏంటి చప్పట్లు కొట్టించి మరీ పెట్టారనమాట. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ యు ఆర్ ఏ గోల్డెన్ స్టార్. సో నవ్విస్తున్నావు, ఆటగా తీస్తున్నావు, అసలు బంధాలు కలుపుకుంటా పోతున్నావు, చెప్పాల్సింది చెప్తున్నావు, ఏంటి అన్నీ చేస్తున్నావు, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉంటున్నావు, యూఆర్ ఆల్రౌండర్, యూఆర్ వెరీ పర్ఫెక్ట్ అని చెప్పి ఆయనకి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. ఇమాన్యుయల్ డిజర్వింగా అంటే ఖచ్చితంగా డిజర్వింగే. నేను ఇందాక కూడా రేపు ఏం వీడియో చేయాలని ఆలోచిస్తున్నా. 4 వీక్స్ అయినాయి కదా, ఇప్పటికీ ఇందులో టాప్ 5 ఎవరు, విన్నర్కి ఎవరికి లక్షణాలు నేను చూస్తే నాకు ఒక్కరు కూడా కనిపించలే. టాప్ 5కే కనిపించలే నాకు. ఒక ఇమాన్యుయలే టాప్ 5 కనిపించాడు, ఇంకెవరు కూడా కనిపించలేదు. ఆ రేంజ్లో ఉన్నారు మనోళ్ళు. సో నాకు అనిపించింది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ సారీ. సో ఆ ప్రేమ కథ ఏదైతే ఉంది ఎమోషనల్ అని చెప్పి దానికోసం మాట్లాడారు కాసేపు నాగార్జున గారు. మమ్మీ నిన్ను పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఆ విషయం నాకు తెలుసు, కానీ హౌస్మేట్స్ కూడా తెలియాలిగా. సో మమ్మీ పక్కన లేచి వెనక్కి కూర్చోని ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పారేమో అనిపించింది నాకు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నీకే మంచిది అని చెప్పి. కానీ అలాగే బంధాలు కలుపుకుంటా పోతున్నావు అంటే అందరితో మంచిగా ఉంటున్నావు అని చెప్పి, అంతే తప్పితే ఈ ఒక్క బంధం గురించి మాట్లాడినట్టు కాదు స్పెసిఫిక్గా. సో అందరితోనూ ఉంటున్నావు నువ్వు, ఒక్కరితోనే కాదు, అది గుర్తుంచుకో, ఎప్పుడు ఒక్కరితోనే ఉండిపోక అక్కడ ఆగిపోక అని చెప్పి. ఎందుకు అన్నారంటే ఈ మాట, సంజన గారికి ఇన్ కేస్ ఫర్దర్గా ఏదైనా నెగిటివిటీ వస్తాయి, ఈ దొంగతనాలు కానీ వేరే విషయాలు కానీ, అది ఇమాన్యుయల్ కంటుకోకూడదు అని చెప్పినట్టు నాకు అనిపించింది. చెప్పగానే చాలా విషయాలు చెప్తారనిపించింది. అరే నువ్వు మరీ ఓవర్గా థింక్ చేస్తున్నారా అంటే నేను చేయలేను అంటే ఓటీ. నెక్స్ట్ సంజన గారు అక్కడ ఆవిడ ఎమోషనల్ అయ్యారు. నేను ప్రోమోలో చూసి ఎందుకు ఈవిడ సడన్గా అయ్యారు అనుకున్నా కానీ అది ఆ మమ్మీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆవిడ ఎమోషనల్ అయ్యారు. కార్నర్ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తున్నాయి. మేడం మిమ్మల్ని ఎవరిని కార్నర్ చేయట్లేదు, ఎవరు ఒప్పుకోరు, మీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు ఆవిడ కార్నర్ చేస్తున్నారంటే. ఆ రేంజ్లో ఉన్నారు మీరే మిగతా వాళ్ళు కార్నర్ చేస్తున్నారండి, వాళ్ళు ఎలా మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారు. సో ఇది చెప్తున్నారు, మమ్మల్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. నాకున్నది 1-2 వ్యక్తులు అంటే ఫ్లోరా గారు, నెక్స్ట్ ఇమాన్యుయల్తోనే ఉంది, మా బాండ్స్ బ్రేక్ చేస్తున్నారని. ఫ్లోరా గారు ఏమి సాక్రిఫైస్ చేయాలి, ఇన్ఫాక్ట్ ఆవిడ అడుగుంటే ఆవిడ సాక్రిఫైస్ చేసేది కదా, హెయిర్ కట్ చేసుకోమంటే ఫ్లోరా గారు కట్ చేసుకునే వల్ల లేదు, మీకు సాక్రిఫైస్ చేసింది వాళ్ళతో మీకు బాండ్స్లో వీళ్ళతోనే ఉన్నాయి, తర్వాత మాట్లాడతానని చెప్పి అన్నారనమాట. ఇక్కడ అసలు యాక్చువల్గా వీడియోస్ వేసి ఎలా అమ్మ నేను కార్నర్ చేస్తున్నారు, నువ్వు అన్న మాటలు ఏంటి, అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు, తెలియకుండానే వాళ్ళు నిన్ను అన్న మాటలు కార్నర్ చేస్తానంటున్నా ఇంకో అని చెప్పి ఒక వీడియో వేస్తుంటే భలే ఉండేది. సంజన గారికి అర్థమైంది ఆవిడ ఏం చేస్తారు, ఎలాంటి మాటలు మాట్లాడతారు, పక్కన వాళ్ళు కదా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని చెప్పి. బట్ వెనక మాట్లాడి కాబట్టి ఇప్పుడే వేయరు, తర్వాత ఎప్పుడైనా వేస్తే వేయచ్చు ఇదంతా. సో దాని తర్వాత శ్రీజ వచ్చారు, శ్రీజకి సిల్వర్ ఇచ్చారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చూపించట్లేదని చెప్పి, కానీ ట్రై చేస్తారు శ్రీజ. మొన్న ఏదో టాస్క్ చేశారు, అంతకుముందు టాస్క్ చేశారు, ట్రై చేస్తున్నారు ఆవిడ. సో నిజంగా ఒక హార్ష్ ట్రూత్, ఆవిడకి ఓట్స్ మరీ అంత తక్కువ రావటం, సో ఏం చేయలేము. ఎంటర్టైన్మెంట్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది, నేను టాస్క్లు ఆడుతున్నా, మాట్లాడాల్సిన చోట మాట్లాడుతున్నా, ఎంటర్టైన్మెంట్ చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అదొక్కటే ల్యాక్ అయింది అనిపిస్తే. నాగార్జున గారు తనని తాను తెలుసుకున్నవాడి జ్ఞాని అని చెప్పి ఒక డైలాగ్ వేసి, కాకపోతే ఏంటంటే ఒక్కోసారి చదువుతున్నాను ఏమనుకోద్దు, ఒక్కోసారి ఏమవుతుందంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట తేడా వచ్చేస్తుంది అన్నది చెప్తే ఆవిడకి అర్థమైంది. అది ఎగ్జాంపుల్, నువ్వు డెమోన్కి ఏం చెప్పావు, డెమోన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరిని తీసేస్తున్నారు, ఎందుకు తీసేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఏంటి అని చెప్పి. నిన్న కూడా నేను చెప్పాను, ఎంటైర్ థింగ్ ట్రిగ్గర్ అయింది శ్రీజ నుంచే. నేను శ్రీజాని స్టిల్ బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే ఆవిడ ఉద్దేశం ఒకలా ఉంటుంది, అది కంప్లీట్గా మిస్కమ్యూనికేట్ అయింది అన్ని విధాలుగా కూడా.
ఈవిడ చెప్పటము ఒకలా చెప్పారు, వాళ్ళు అర్థం చేసుకోవటం ఒకలా అర్థం చేసుకున్నారు. నేను అదే చెప్తున్నాను, ఇందులో ఎవరు తప్పు లేదు. నన్ను ఇంతమంది అయితే నేను రీల్ పెడతా, రీల్ కింద బూతులు కూడా తిడతా ఉన్నారన్నమాట. మ్యాటర్ ఏమైపోతుందో నేను సింపుల్గా చెప్పనా, ఓపెన్ ట్రూత్ ఇది. ఎవరికైనా తెలుసు మనకి, కానీ మనం యాక్సెప్ట్ చేయం. అదేంటంటే బయట ఎవరైనా ఒకళ్ళిద్దరికి నెగిటివ్గా ఏదైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నా లోపల హౌస్లో అది నెగిటివే, మనకి ఈజీ చాయిస్. సో ఇప్పుడు కళ్యాణ్కి శ్రీజాకి పాజిటివిటీ ఉంది, డెమోన్కి నెక్స్ట్ రీతుకి నెగిటివ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. నేను ఆ విషయంలో మాత్రం వెనకేసిరాను. నాకే అవన్నీ చేస్తే నాకే బిగ్ బాస్ హౌస్లో కోపం వస్తాడు. కాకపోతే అది ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా తప్పే, వీళ్ళు ఎలా చేసినా తప్పే, ఎంత మాట్లాడే తప్పే అంటే రాంగ్. వీళ్ళ సైడ్ కూడా ఏదైనా ఉందేమో అన్న విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలంటా నేను. ఈజీ కదా, వీళ్ళిద్దరికి పాజిటివ్ ఉంది. కళ్యాణ్కి అయితే రెండు రోజులు పాజిటివ్ వచ్చింది, లేపేయటం ఈజీయే, సింపుల్ థింగ్. నీ అనాలిసిస్ చేసినప్పుడు నేను ఇట్లా కూడా చూస్తానని చెప్తున్నా. సో ఈజీగా ఉండే విషయాలు కాకుండా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే వాటి కూడా ఆలోచిస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటే వెళ్తే అర్థమవుతుంది. మీరు చెప్పొచ్చు దాని తర్వాత పవన్ 10 సార్లు వెళ్తాడని తెలుసు కదా, ఇది తెలుసు కదా అని. బట్ ఫస్ట్ ట్రిగ్గర్ అయిన పాయింట్ గురించి చెప్తున్నా, ఎందుకు తీసేశాడు అన్నది. ఎగ్జాంపుల్ డెమో ఏం చెప్పండి శ్రీజ అంటే కళ్యాణ్కి సపోర్ట్ అని చెప్పాను సార్. రీతు అడిగితే ఫస్ట్ రాము, తర్వాత ఫస్ట్ ఇమ్ము, తర్వాత రాము, లాస్ట్ కళ్యాణ్ అని చెప్పాను సార్ అంటే పవన్ అక్కడ నుంచి అని చెప్తాడు. సార్ ఏం జరిగిందంటే ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ అని అడిగితే చెప్పలేదు సార్, నేను చెప్పను అంది. సో రీతు అని నాకు అర్థమైందని. అసలు మరి అలాంటి చెప్తే ఆయన రివర్స్లో క్వశ్చన్ అడుగుతాడు. అడిగిన తర్వాత మీరు చెప్తారు, సగం చెప్తారు, సగం చెప్పరు. సో కళ్యాణ్ లేకపోతే రీతు అని, సో అప్పుడు కళ్యాణ్ని నేను తీసేయాల్సి వచ్చింది అని చెప్పి. సో ఎప్పుడైతే ఆయన కళ్యాణ్ తీసేస్తాడో అప్పుడే శ్రీజ రీతుని సపోర్ట్ చేస్తుంది. సింపుల్ థీరీ ఇది. కళ్యాణ్ 4 సార్లు పరిగెడతాడు కాబట్టి ఫస్ట్ టైం ఎందుకు తీసేయాలి, సెకండ్ టైం ఎందుకు తీసేయకూడదు అంటే సెకండ్ టైం కళ్యాణ్ పరిగెత్తలేకుండా శ్రీజ పరిగెడితే అప్పుడు రీతుని తీసేస్తుంది కదా. ఆవిడ ప్రయారిటీ క్లియర్గా ఉంది, ఆవిడ 2 ప్రయారిటీలు ఒకటే ప్రయారిటీ ఉంది, ఆవిడ చెప్పింది అది, నేను చెప్పేది అది. మనకి దీని గురించి ఎంత మాట్లాడుకున్నా సరే ఇంకా స్టిల్ మీ సైడ్ పాయింట్స్ మీకు ఉంటాయి, ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఎక్కడో చోట మనం కంక్లూడ్ అవ్వాలి కాబట్టి నాగార్జున గారు మాట్లాడితే ఈ విషయంలో కంక్లూడ్ అవుదాం. నేను కూడా చాలా విషయాలు నాకు ఆపోజిట్గానే ఉన్నాయి, నా కంక్లూజన్స్ ఆపోజిట్గానే, బట్ కంక్లూడ్ అవ్వాలి కాబట్టి అవుదాం. సో ఇక్కడ పవన్ చెప్పిన దాని ప్రకారం ఆవిడ, తర్వాత రీతు చెప్పిన దాని ప్రకారం కూడా శ్రీజ గారే, 2 చోట్ల శ్రీజ గారే కామన్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేట్ చేయడం ఏదైతే ఉందో అది రాంగ్, ఇంటెన్షనల్గా జరిగింది కాదు, మిస్కమ్యూనికేషన్ అంతే. సో కళ్యాణ్ లేకపోతే రీతుకి సపోర్ట్ చేసి అలా చేశానంటే శ్రీజ ఏమ్మా నీకు అర్థమైందా, నువ్వు ఏం చేసావు ఏంటంటే అర్థమైంది సార్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవడం వల్ల వాళ్ళకి సపోర్ట్ చేసిన ప్లేయర్కి ఎఫెక్ట్ అయ్యింది. సో నేను సపోర్ట్ చేసిన ప్లేయర్ని తీసేశారని చెప్పి. సో నేను చేసిన ఎక్కువ డిస్కషన్స్ వల్ల ఏమైందంటే కళ్యాణ్ తీసేశారు. ఒకవేళ నేను అదేని చెప్పకుండా వాష్రూమ్లో డిస్కషన్ ఈజ్ ద కరెక్ట్ డిస్కషన్ అయిపోయింది అంతే, మ్యాటర్ ఓవర్. తర్వాత మీరు గేమ్ ఆడాలి, అది బ్యాక్ స్టాబింగ్. ఇప్పుడు శ్రీజ వెళ్ళి తీసేసినా, పవన్ వెళ్ళి తీసేసినా అది బ్యాక్ స్టాబింగ్ ఖచ్చితంగా. మనం మాట్లాడుకున్నది ఒకటి, మీరు చేసింది ఒకటి అని చెప్పి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఇది బ్యాక్ స్టాబింగ్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంక తిడతానంటే మీ ఇష్టం మరి. సో నాగార్జున సరే నీ వల్ల అన్యాయం జరిగింది అయితే కళ్యాణ్కే కదా అంటే శ్రీజ యూ హ్యావ్ టు లాట్ టు ఇంప్రూవ్ అని చెప్పి వాడికి 50% ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ శ్రీజ గారు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు అబ్బా, ఫస్ట్ వీక్స్కి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యారు. వాయిస్ అంటారా అది దేవుడు ఇచ్చింది, నేను దాని ప్రకారం అయితే జడ్జి చేయను, అది ఇంకా మనం ఏం చేయలేము, అది చేయలేని విషయాన్ని మనం మాట్లాడకూడదు. నెక్స్ట్ సుమనన్న గోల్డ్ ఇచ్చారు, సుమనన్న గోల్డ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి 80% దాకా సూపర్ ఉన్నావు అది అని చెప్పి బాగా పొగిడారు. ఆయన గేమ్ కూడా బాగా ఆడాడు, నామినేషన్స్ టాస్క్ ఏదైతే ఉందో ఆయన సూపర్గా ఆడారు. అలాగే ఆయనలో కొన్ని మైనస్లు ఉన్నాయి, అదేంటంటే స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోపోవటం, ముఖ్యంగా ఆయన కెప్టెన్ అయ్యండి ఆయన టీంలో ఆడను అంటే దాని గురించి స్ట్రాంగ్గా నుంచోపోవటం. దాని గురించి నాగార్జున గారు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తా నాకు అర్థం కాదు ఏంటంటే నువ్వు బర్నీకి చెప్పావు, సంచాలకి చెప్పాడు, సంచాలకి ఏం చేస్తాను నాకు అర్థం కాల. బట్ ఏంటంటే నీ టీము నువ్వు నడిపించుకోవాలని చెప్పారనమాట. అంటే ఆయన చెప్తారు ఫస్ట్ డిస్కస్ చేసుకొని చెప్పాలన్నారు, అది చెప్పాలన్నారు. బట్ నేను వెళ్ళి అడిగితే కెప్టెన్ ద డెసిషన్ అన్నారని చెప్పి. బట్ టీంతో డిస్కస్ చేయాలి జనరల్గా టీం ఉంటే, కానీ ఆవిడ వెళ్ళిపోతా అన్నప్పుడు నువ్వేం చేసావు అన్నది ఇంపార్టెంట్. సో నాగార్జున గారు నీ కెపాసిటీకి నీకు గోల్డెన్ స్టార్ వచ్చేది, సిల్వర్ వచ్చింది 60% యూ ఆర్ దేర్, ఇంకో 40% ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారు. ఇంకా అంతకుమించి ఆయనకి సంజనా గారి కోసం ఏది ఇచ్చినా ఫీడ్ అంత యూజ్ లేదు. ఏమర్థమైందంటే ఆయన ఎక్కువ రియాక్ట్ అవ్వలేరు, బట్ ఇండైరెక్ట్గా అంత చెప్పాలి అంత చెప్పారనిపించింది. నెక్స్ట్ తనుజాకి సిల్వర్ ఆర్ బ్లాక్ అంటే తనుజ గారు సిల్వర్ చూస్ చేసుకున్నారు. సో గేమ్లో 100% ఇచ్చాను. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా అసలు మాట్లాడండి సార్, నేనేం ఎంటర్టైన్ చేస్తానని చెప్పి ఇంకా మాట్లాడుతున్నాను. కాకపోతే నేను ఒకరితో ఉండిపోవట్లేదు, అందరితో ఉంటున్నాను, బాగానే ఉంటున్నాను. బాధతో ఉండే వాళ్ళకి ఇది లాస్ట్ లైన్, బాధలో ఉండే వాళ్ళకి తోడుగా ఉంటున్నాను సార్ అని. ఎవరితో ఉన్నామా అంటే రీతు, కళ్యాణ్ బాధలో అంటే వెళ్ళి ఓదార్చాను సార్ వాళ్ళకని చెప్పి. సిల్వరే అమ్మ, కాకపోతే ఏంటంటే నువ్వు గెలడానికి వచ్చావా, బంధాలు పెట్టుకోవడానికి వచ్చావా, ఆ గెలుపుకి ఏది అవసరమో అది చెయ్యి. ఆవిడకి ఏం అర్థమైందంటే నాగార్జున గారు కూడా ఏం చెప్పారు నాకు అర్థం కాదు. అంటే బాండ్లు బ్రేక్ చేసుకోమని చెప్పారు ఇండైరెక్ట్గా, ఎంతలో ఉండాలో బాండ్ అంతలో ఉండాలని చెప్పారు యాక్చువల్గా, కానీ బ్రేక్ చేయమని చెప్పాలి డైరెక్ట్గా లేండి. కానీ ఇవిడికి ఏం అర్థమైందంటే బ్రేక్ చేసుకునేది అర్థమైంది. అంటే దాన్ని క్యారీ చేయకు, నాన్న స్టాండ్ తీసుకోవట్లేదు అని. ఇప్పటికీ నేను నిన్నటి నుంచి ఒకటే మాట చెప్తున్నా, ఆ హౌస్లో
తనూజ గారికి ఏదైనా అవసరమైతే ఫస్ట్ నుంచిన వ్యక్తి, ఏదైనా చెయ్యాలి ఏదైనా ఇవ్వాలంటే నుంచిన వ్యక్తి భరణి గారు మాత్రమే. నేను చెప్తున్నా, నిన్న రాము నెక్స్ట్ తనూజ ఉండుంటే ఆయన ఖచ్చితంగా తనూజ గారి వైపు వెళ్ళేవారు. ఇది అజంప్షన్తో నువ్వు ఎలా చెప్తావు అంటే, నేను గమనించిన 22 రోజులు బట్టి నా అజంప్షనే, 22 రోజులు బట్టి నా అనాలిసిస్ బట్టి చెప్తున్నా. ఎవరు ఆయనకి ఎక్కువ కాదు. ఆవిడ తర్వాత ఆవిడ గేమ్ పాయింట్లో కూడా వేసుకోండి మీరు కావాలంటే, కానీ ఆవిడనే సెలెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈవిడ చేసే పనికి ఇప్పుడు ఆ రిలేషన్ బ్రేక్ అయింది, ఆయనకి మంచిదే. సో చూడాలి నెక్స్ట్ ఈవిడ ఏం చేస్తారని మంచిదే. కానీ ఈవిడికి ఒకళ్ళ సపోర్ట్ లేకుండా మాత్రం ఈవిడ కష్టం. ఈవిడికి ఎమోషనల్గా ఒకళ్ళ సపోర్ట్ కావాలి, అది నేను గమనించాను. ఇండివిజువల్గా మాత్రం ఉండలేరు, ఆవిడకి ఒక ఫ్రెండో ఎవరో ఒకరు కావాలి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ కూడా ఈవిడ అయి ఉండాలి. సో అది భరణి గారే. బట్ ఆవిడ ఆ బాండ్ బ్రేక్ చేసుకుని రీతు దగ్గరికి వెళ్తే రీతు ఫస్ట్ ప్రయారిటీ పవన్ కాబట్టి ఆవిడకి అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. సమ్టైమ్స్ ఈ బాండ్లు ఇవన్నీ ఏమిటంటే సెంటిమెంట్స్ ఇవన్నీ బర్డెన్ అయిపోయి మనల్ని పుల్స్ డౌన్ చేస్తుంటే, సార్ ఐ అండర్స్టాండ్ సార్, నాకు అర్థమవుతుంది సార్, మీరు ఏం చెప్తున్నారో మా నాన్న కోసమేగా తీసేస్తాను సార్, డిలీట్ చేసేస్తాను ఆ బాండ్ని అన్నట్టు. ఇంకా ఈ కంట్లో నీళ్ళు ఏవైతే ఉన్నాయంటే జెన్యుల్ ఎమోషన్ అంటే నువ్వు ఆ నీళ్ళలోనే ముంచేస్తుందమ్మా అని చెప్పారు. ఇది కూడా ఇండైరెక్ట్గా చెప్పారు. అంత ఏడటం వల్ల యూజ్ ఉండదు, దానివల్ల నీకు మైనస్ చెప్తే ప్లస్ ఉండదని చెప్పి ఇది ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సిన మ్యాటర్ అనిపించింది. బట్ చెప్పలా, ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పి దీనివల్ల నీకు నెగిటివ్ అవుతుంది అని చెప్పి ఇంకా చెప్పుకుంటే బాగుండేదేమో. సో ఫోకస్ చేయమన్నారు. అలాగే నీ దగ్గర బ్యాచ్ సంజన గారికి ఇచ్చేస్తే నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదు అని చెప్పి, ఆవిడ అక్కడ ఫైట్ చేయకపోగా పక్కకు వచ్చి నాన్న నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నాన్న అంటే ఆయన ఏం చేస్తాడు నాకు అర్థం కాల. సో ఆవిడ అసలు ఇది కూడా అడగాల్సింది, నాకు అది ఈలైన్ కూడా యాడ్ చేయాల్సింది. నువ్వు ఫస్ట్ స్టాండ్ తీసుకోకుండా ఆయన స్టాండ్ తీసుకోమంటే ఆయన ఏం చేస్తారని చెప్పి చెప్పారు మర్చిపోయాను. డెసిషన్ చెప్పాలి కానీ నువ్వు చేయాలి కానీ నాన్న ఆల్రెడీ ఆయన కూడా సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసి వెన్నుపోటు పురుషుని ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న అని చెప్పి ఏడిస్తే ఆయన ఏం చేస్తారు అని చెప్పారు నాగార్జున గారు. సారీ కొద్దిగా అంటే కింద నేసులు చెప్పారు ఏం చేస్తున్నారా నువ్వు అని చెప్పి. సో తనుజ గారు ఏంటంటే ఆ రోజు ఫుల్ డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఆ రోజు మళ్ళీ రావద్దు అనుకున్నారు, చాలా మాటలు అన్నారు సార్ అది అని చెప్పి కంపేర్ చేశారు. సార్ ఏజ్ అయిపోయిన వెళ్తుంటే అమ్మాయితో ఒకలాగా అన్న పాయింట్ తీసుకొచ్చారు. అది అనేది పవన్ కదా అంటే అంతకుముందు తనతో కూడా అన్నారు, 2 సార్లు అన్నారు, 2-3 సార్లు రిపీట్ చేశారు లైవ్లో. సో నాతోనే చెప్పారు సార్ అని చెప్పి. నెక్స్ట్ అయితే సార్ నువ్వు క్వశ్చన్ చేయాలిగా, రైట్కి స్టాండ్ తీసుకోవాలి కదా అది అంటే, బ్యాడ్జ్ కోసమే జరుగుతుందేమో డిస్కషన్ అని చెప్పి ఇచ్చేసాను సార్ అంటే డోంట్ ఓవర్ రియాక్ట్ అని చెప్పారు. సో అక్కడ బ్యాడ్జ్ కోసం పోరాడమని చెప్పారు అంటే ప్రతి విషయంలో నీ విషయంలో నువ్వు స్టాండ్ తీసుకోవాలి ఫస్ట్, వేరే వాళ్ళు కాదని చెప్పారు అనమాట. అది ఆవిడకి అర్థమైందో అర్థం కాలేదు తెలియదు. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా ఆవిడకి ఈజీగా అర్థం అవ్వట్లేదేమో, ఈవెన్ టాస్క్ రూల్స్ ఏం చెప్పినా కూడా అంత ఈజీగా అవ్వట్లా. బట్ ఈ సిచ్యువేషన్లో ఆవిడకి అర్థమైంది ఒకటే అనిపించింది, అదేంటంటే బాండ్స్ బ్రేక్ చేసుకోవాలని అర్థమైంది, అంతవరకు అర్థమైంది అనిపించింది నాకు. నెక్స్ట్ పోపు గొడవ కోసం మాత్రం అబ్బా సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఇమాన్యుల్ అడిగారు పోపు గొడవలు తప్పేవరదంటే సంజనాదే, మా అమ్మ సంజనాదే అని చెప్పి, ఎందుకంటే ఎక్కువ రియాక్ట్ అయింది అది అని చెప్పి. బట్ అక్కడ ఏమైందో ఒక వీడియో వేసి చూపించారు. వీడియో వేసిన తర్వాత ఇమాన్యుల్కి ఏం అర్థమైందంటే తనుజాదే అని చెప్పి, ఎందుకంటే తనుజ గారు ప్యాకెట్లు ఇసిన తర్వాతే సంజన గారు ఓవర్ రియాక్ట్ అయ్యారు కాబట్టి అని చెప్పి. బట్ తనుజ గారు ఎందుకు ప్యాకెట్లు ఇస్తారు అంటే ఇదంతా యాక్షన్కి రియాక్షన్ లాగే, ఆవిడ సామాన్లు బయట తీశారు కాబట్టి. సో నాగార్జున గారు కర్ర ఎరగకుండా పాము ఎరగకుండా ఏం చేశారంటే తనుజ గారు ఏదైతే అది ఇసిరారో ఇమాన్యుల్ డెసిషన్కి ఏకీభవిస్తా అది తనుజాది తప్పు, అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది, ఓవర్గా రియాక్ట్ అయ్యో అలా రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే సంజన గారు తప్పు అయ్యేది, నువ్వు అలా రియాక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు సంజన గారి తప్పు కాదు నీ తప్పు అని. రెండో పాయింట్ ఏం చెప్పారంటే పవన్ కూడా తప్పు పెట్టారు. కాదు నేను మొన్న విషయం చెప్దాం అనుకున్నా, నిన్న కూడా చెప్దాం అనుకున్నా, చెప్పలేకపోయా. ఇదే మ్యాటర్. పవన్కి ఆవిడ ఒక పెద్ద బౌల్ నిండా చేసామంటారు. పోపులు అంటే పోపులే, అందులో కందిపప్పు మినపప్పు కాదు, ఆ పప్పు ఏది ఉంటుందో అది ఆయన చూసుకోవాలి కదా ఏది ఉంటుంది ఏంటి అని చెప్పి. బౌల్ నిండా చేయాలంటే 2 నిమిషాలు పట్టిద్ది, ఆడియన్స్ ఒక 2 నిమిషాలు అయిపోయింది 5 నిమిషాలు అయిపోద్ది అంటారు. కానీ బౌల్ నిండా పోపు చేయాలంటే పడదంటారా? మాడిపోద్ది కదా పెద్ద మంట పెట్టి చేసేస్తే, టైం పడుతుంది 15 నిమిషాలైనా. చిన్న పప్పు అయితే కనుక చిన్న బౌల్ నిండా పప్పు, అప్పటికి ఎమ్మెల్యే అడుగుతారు చిన్న బౌల్ నిండా చేసి అంటే, అన్న చిన్న బౌల్ కాదన్నా పెద్ద బౌల్ అడుగుతున్నారన్న, 4 పూటలు అడుగుతున్నారన్న, ఏదో తెలిసి వారం మొత్తం అడిగారని. వారం మొత్తానికి అడగాలంటే అక్కడ ఉండాలి కదా రేషన్, అది వాళ్ళ బాధ. అందుకనే కిచెన్ మానిటర్ని తీసుకురమ్మంటాం, అదంతా జరగటం. అదర్వైజ్ అక్కడ అంత సినిమా ఉండేది కాదు. ఆవిడ రావటం ఆవిడ నేను చేస్తానంటే ఆ వీడియో కూడా వేసి చూపించారు, మొత్తం వీడియో వేసి చూపించారు. దివ్య అయితే నన్ను అడగలేదు సార్ అంది, ఆవిడ అడగల. ఆవిడ అడిగింది కెప్టెన్నే, దివ్యాని అడగలేదు. కెప్టెన్ అడిగారు, ఆవిడే పెనం పెట్టుకుంది. అక్కడ దివ్య ట్రిగ్గర్ అయింది, పెనం ఎలా పెట్టుకుంటారు ఏంటి అని చెప్పి. ఆ వీడియో మొత్తం వేసి చెప్పారు. చేసి ఇచ్చారంటే నేను చేసి ఇచ్చేది సార్ అని చెప్పి. బట్ తనుజ అడిగిన తర్వాత ఎందుకు చేయలేదంటే ఇంకా అక్కడికి పెద్ద ఇష్యూ ఎస్కలేట్ అయిపోయిందని. సో ఇక్కడ మీరు అందరూ రైటే అమ్మా, నలుగురు రైటే. బట్ ఏంటంటే ఓవర్గా రియాక్ట్ అయ్యారు, ఒకళ్ళ తర్వాత ఒకటి అయిపోయినాయి అన్నట్టు ఆయన ఒక అందరిని తప్పు పెట్టారు. ఈ సిచ్యువేషన్లో మాత్రం ఫస్ట్ తనుజ గారినే తప్పు పెట్టారు నాగార్జున గారు. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇక్కడ పవన్ గురించి మాట్లాడితే ఏం చేశారంటే ఓవర్గా రియాక్ట్ అయితే రియాక్షన్కి ఇంకో రియాక్షన్, తనుజ ఇంటెంట్ రైటే కానీ యాక్షన్ రాంగ్ అని చెప్పి రియాక్షన్కి ఇంకో రియాక్షన్ ఇచ్చుకుంటే వెళ్ళు, ఇంటెంట్ రైటే ఆ ఇసరటం మాత్రం రాంగ్. సో అది నువ్వు చేసిన తప్పు అని చెప్పి ఆమెను తప్పు పెట్టారు. దాని తర్వాత కుకింగ్ మానిటర్ని మార్చారు దీనికోసం అని చెప్పి పవన్ని.
సంజన గారు తినను అన్నారు సార్. ఇక్కడ ఆయన మార్చకుండా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఉంటే కనుక కుకింగ్లో నేను చెయ్యను అన్నారు ఆవిడ. ముగ్గురు ఉంటే చేయను అన్నారు. కానీ తనుజ గారిని ఒక్కదాన్ని ఒక్కరిని మార్చేసిన తర్వాత వాళ్ళిద్దరు కుక్స్ గానే పెట్టుకున్నాడు కంటిన్యూ అయ్యారు. ఎందుకంటే ఈ లోపల హరీష్ గారితో చేసిన చర్చలు ఏవైతే ఉన్నాయో అవి విఫలమైనవి. ఇంకా తప్పక అలాదతో కంటిన్యూ అయ్యారు. బట్ తనుజ గారు ఇస్ ద మెయిన్ టార్గెట్. అక్కడ సంజన గారికి ఆవిడ తీసేయాలి. కొంతమంది ఈ పాయింట్ కూడా రైస్ చేసింది ఏంటంటే ఇంతకుముందు కూడా ఇలాగే తీశారు అది అని చెప్పి. సో అది ఉండొచ్చు, ఏదైనా కాంపిటీషన్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఈవిడికి వండొచ్చు కాబట్టి, అక్కడ ఉంటే ఎక్కువ ఫుటేజ్ వస్తుంది కాబట్టి తీసేసి ఉండొచ్చు. సో నాగార్జున గారు మరి ఆవిడకి కుకింగ్ మానిటర్ ఇచ్చారు కాబట్టి మరి మీ గుడ్లు ఎందుకు పోయాయి, మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, మరి రాంగ్ పర్సన్కి మీరు ఇచ్చినట్టే కదా అని చెప్పి ఇవన్నీ ఇండైరెక్ట్గా చొరకలే. మరి మేడంకి అర్థమే లేదు, నాకు అర్థం కాదు. ఇండైరెక్ట్గా చొరకేస్తున్నారు ఆయన. అలిగారు కదా అని వాళ్ళని బుజ్జగించడానికి మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఓనర్స్ అందరూ సఫర్ అవుతారు. సో మీరు తీసుకున్నది రాంగ్ డెసిషనే. ఆవిడకి కిచెన్ మానిటర్ అవ్వటం అన్నది ఆయన కుండ బద్దలు కొట్టారు. తనుజ వాయిస్ రైస్ చేయలేదు, నువ్వు ఫైట్ ఫర్ ఇట్. సో ఎప్పుడైతే నీకు బ్యాడ్జ్కి ఇలాంటి అన్యాయం జరుగుతుందో నువ్వు ముందు వాయిస్ రైస్ చేసి మీరు ముందు స్టాండ్ తీసుకోండి, తర్వాత వేరే వాళ్ళ కోసం ఆలోచిద్దాం అని చెప్పి. నెక్స్ట్ రీతు పక్కా సెలవు రేసారని చెప్పాను కదా. రీతుతో కొంచెం ఇదిగానే ఉంటారు. సో మనకి లాస్ట్ టైం విష్ణుప్రియని చూసినట్టే రీతు కనిపిస్తూ ఉంటుంది. గమనించుకోండి, ఫస్ట్ డే నుంచి చూసుకుంటే రిజంబ్లెన్స్ ఎంత ఉంటుంది అన్నది. సో జస్ట్ మిస్ట్ గోల్డ్ అని చెప్పి నాలా నేను ఉంటున్నాను, ఎంత ఎంటర్టైన్మెంట్ అయితే అంత చేస్తున్నాను, ఒక దగ్గర ఉంటాను లేదు అందరికీ అనిపించండి ఒక దగ్గర ఉంటానని, కానీ నేను అందరి దగ్గర ఉంటాను, సో అందరితోనూ ఉంటానని చెప్పి మాట్లాడిన చోట మాట్లాడుతానంటే నాగార్జున గారు ఎఫర్ట్ పెడుతున్నాను, మరి రిజల్ట్ ఏది అని చెప్పి. సార్ ఇలా అనకండి సార్, ఇలా అనటం వల్ల వాళ్ళ విధానాన్ని మర్చిపోయి రిజల్ట్ మీదకి పోరాడుతున్నారు. ఒకసారి నాగార్జున గారు ఏమంటారంటే రిజల్ట్ కాదమ్మా ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ అంటారు. నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి, రిజల్ట్ జనాల చేతిలో ఉంటుంది అని చెప్తారు. ఒకసారి ఏమో ఎఫర్ట్స్ పెడుతున్నాను మరి రిజల్ట్ ఏది అనేది కొన్నిసార్లు ఇట్లా కాంట్రాక్ట్ చేసుకుంటారు. రాంగ్ అంటే భయ్యా నేను ఇప్పుడు రాంగ్ అనలేదు తెలుసా, మనందరం చాలామంది చాలాసార్లు మనం కాంట్రాక్ట్ చేసుకుంటాం. నా పాయింట్స్ కూడా కొన్ని కాంట్రాడిక్ట్ అవుతూ ఉంటాయి ఓవర్ ద టైం. ఒక టైంలో అక్కడ ఆ టైంకి అలా అనిపిస్తుంది, ఇంకో టైంలో ఇలా అనిపిస్తుంది కంపారిటివ్గా, ఇంక్లూడింగ్ మాస్క్ మ్యాన్ చేసుకున్న కాంట్రడిక్షన్స్ కూడా అందరివి. అవి ఎక్కువ అయిపోతేనే ప్రాబ్లం, లిమిట్లో ఉంటే ఓకే. సార్ నేను బ్రెయిన్ పెట్టేసి నేనేదో అన్ఫైర్ ఆడుతున్నాను అన్నారు సార్. సో తప్పన ఉంది కానీ నీకు స్ట్రాటజీ లేదంటారు నాగార్జున కదా. సార్ నేనేదో బ్రెయిన్ పెట్టేసి ఏదో ఆడేస్తాను అన్ఫైర్ ఆడేస్తున్నాను అది అంటే, స్ట్రాటజీ ఉందంటే మరి అసలు చూడండి సార్ నాకు బ్రెయిన్ లేదంటే, అయితే నీకు స్ట్రాటజీ కూడా లేదంటే ఉంది సార్ లైట్గా అని చెప్పి ఆవిడ కన్ఫ్యూజ్డ్గా అన్నారనమాట. స్ట్రాటజీ ఉంది నీకు, మరి కళ్యాణ్ తీసేయమన్నావు కదా అంటే అవును సార్ అంటే దట్ ఈస్ రైట్ స్ట్రాటజీ. అది చెప్పేదా కొంచెం బెలిగ్గా ఉన్నారు. అది రైట్ స్ట్రాటజీనే, అది కరెక్ట్ స్ట్రాటజీనే, తీసేసో అనగానే రీతు సో నేను అడిగాను సార్, నేను చెప్పాను సార్, అయినా సార్ నన్ను తప్పు అంటున్నాను. అక్కడ తప్పు అన్నది తీసేసినందుకు కాదు, ఆ విషయం ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వనందుకు అవతల ఆయన మోసపోయినందుకు బాధపడింది ఏంటంటే, రీతు తీసేసిన దానికన్నా కూడా ఆయనలో ఉన్న బాధ ఏంటంటే పవన్ తీసాడని ఆయన బాధ. సో ఆ విషయం ఆయనకి కమ్యూనికేట్ అవ్వలేదని బాధ. కానీ పవన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి, ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్ ఉంటారు. నేను నిన్న కూడా చెప్పింది అదే, కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ రైట్ ఉంటాడు, పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్కి రీతు ఫస్ట్ ప్రయారిటీ అన్నప్పుడు ఇక్కడ శ్రీజ ఇటు నుంచి శ్రీజ అటాచ్ అయ్యింది స్ట్రింగ్ తీసేస్తా అన్నప్పుడు ఆయన అట్లా రియాక్ట్ అయ్యాడు. కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ అటాచ్ అయ్యి ఉన్నాడు, అందుకని అది జరుపుకొని కూడా జరుపుకోవాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందో కళ్యాణ్కి తెలియదు. సో ఎంటైర్లీ ఇది ఒకరి నుంచి ఒకరికి చైన్ రియాక్షన్లో జరిగింది తప్పితే ఎవరు వాళ్ళ ప్లేసులో ఎవరు తప్పులేరు, రైట్గానే ఉన్నారు. మనం గెలవడానికి అప్పటి నుంచి ఎవరైనా తీసేయచ్చు, గెలవాలి కదా అంటే రీతు అదే సార్ నేను తీసాను కానీ మరి లాస్ట్కి అంటే అలా జరిగింది, బట్ లాస్ట్కి నేను కష్టపడి లాక్కొని వచ్చాను కానీ అప్పటికి ఇంకా అవ్వలేస్తారని చెప్తారు. నా తప్పు లేకపోయినా ఎంత బతికినా సరే ఫ్రెండ్ ఫీల్ అవుతున్నాడని ఆలోచించినా సరే మొత్తం నేను వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేస్తే మోసం చేశారని అన్నారు సార్ అంటే ఆయన ఏమడిగారంటే మోసం చేసామన్నది ఫీల్ అయ్యావా, అందరి ముందు మోసం చేసామన్నది ఫీల్ అయ్యావా అనే దానికి బాధపడ్డావా అని అడిగితే సార్ ఒకటి నేను వెళ్ళి బతినాడు తీసుకొచ్చాను, సారీ చెప్పాను, మళ్ళీ సారీ చెప్పాను, మోసం అని అన్నారు, మరి నేను ఫ్రెండ్ అయితే కనుక అలా అందరి ముందు అని వెళ్ళిపోతాడా, కూర్చోబెట్టుకొని తర్వాత చెప్తున్నా కూడా పద్దాక ఆయన ఇంకా అదే ఫీల్ అవుతున్నాడు అని చెప్పి. నెక్స్ట్ ఆవిడ ఏం చెప్తారంటే శ్రీజ గురించి ఆవిడకి జరిగిన కమ్యూనికేషన్ మొత్తం చెప్తారు. మధ్యలో ఇక్కడైతే పవన్ పాయింట్ అందించాడని చెప్పి శ్రీజ ఏదో మాట్లాడితే నాగార్జున గారు అమ్మ ఇక్కడ మాట్లాడుతుంది అంటే లేదు సార్ ఇక్కడ లాయర్ అయిపోతున్నాడు అని చెప్పి. శ్రీజ ఇదే తగ్గించుకుంటే మంచిది, నాగార్జున గారు ఏమనలేదు కానీ అదర్వైజ్ అవసరం లేదు, లెట్ హిమ్. అప్పుడు నాగార్జున గారు పవన్నే అంటారు కదా పాయింట్స్ అందిస్తున్నాడని చెప్పి. నేను గేమ్ స్టార్ట్ అవ్వగానే అందరిని అడుగుతున్నాను సార్, లాస్ట్కి శ్రీజ వచ్చినప్పుడు కూడా శ్రీజని అడిగితే శ్రీజ ఏమందంటే ఫస్ట్ ఇమాన్యుల్, తర్వాత రాము, తర్వాత నువ్వు, అప్పుడు చూస్తానుంది. సో అలా ఎట్ ద సేమ్ టైం నేను కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ ఏమో నిన్ను ఎలా నమ్మాలి, నేను నమ్మను అన్నాడు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన రైట్గా ఉన్నాడు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతాను అన్నారు ఆవిడ. సో అప్పుడు నేను వెళ్ళి పవన్కి కళ్యాణ్ తీసేయమని చెప్పాను. ఇంకా అంతకన్నా నేను ఏం చేయాలి సార్, నేను గెలాలంటే ఏదో చేయాలి కదా సార్ అని చెప్పి. నేను ఆడితే గేము, వాళ్ళు ఆడితే గేము, నేను ఆడితే గేమ్ కాదా అని చెప్పి లాస్ట్ వరకు అదే నేను 2 ఉంచుతాను, మిమ్మల్ని 2 ఉంచుతాను అంటే ఆలోచించేదాన్ని అని చెప్పి ఆవిడ క్లియర్ కట్గా ఇంకోసారి ఫైనల్గా ఒకటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లియర్గా సిచ్యువేషన్ బట్టి తీసేస్తా అంటే అపోజిషన్ ఉందంటే ఇంకా క్లియర్గా సిచ్యువేషన్ బట్టి తీసేస్తానంటే ఆపోజిట్ ఉంది నేనే కాబట్టి, కళ్యాణ్కి ఆపోజిట్ ఉంది నేనే కాబట్టి, ఆ సిచ్యువేషన్ అంటే నేనే కాబట్టి ఇంకా నేను కళ్యాణ్ తీసేయమన్నాను అని.
ఇంకా మీరు ఏదైనా చెప్పచ్చు ఏంటంటే పవన్ అన్నిసార్లు పవన్ పరిగెడతాడని తెలుసు కదా అంటే అది కూడా ఉంది, శ్రీజ వెళితే తీసేసిద్ది అని. సో ఆవిడకి అలాగే అర్థమైంది, ఈయనకి అలాగే అర్థమైంది, అందుకనే తీసేశారు. అక్కడ కమ్యూనికేషన్ అనేది క్లియర్ లేదు. వీ విల్ ఫినిష్ దిస్ టాపిక్. నెక్స్ట్ దివ్యాకి సిల్వర్ ఇచ్చారు. సో లేట్గా వచ్చిన వైల్డ్ కార్డ్కి కూడా నాకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. నేను అయినా సరే అప్పటికి నేను అందరితో మాట్లాడుతున్నాను, అందరికీ కాంపిటేటర్స్ అయినా సరే అడ్వైజెస్ ఇస్తున్నాను, నా పని నేను ఫినిష్ చేస్తున్నాను. కొద్దిగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అన్నది నేను అంటే అందరితో మాట్లాడితే సెటైర్ వేయగలను, కానీ సేమ్ నాలాగే స్టాండప్ కామెడీ లాగా లేదంటే ఏదో స్కిట్లు అట్లు ఇట్లు చేయలేం. మాట్లాడుతున్నప్పుడు ఏమంటే దడ 10 వేస్తా, అవతల హట్టే తిరిగి ఏదైనా అనొచ్చు కూడా, ఆ రేంజ్లో కూడా వేసేస్తాను. ఒకసారి లైన్ దాటిపోయి వెళ్ళిపోతాను. ఎందుకు కూడా ఎవరో కామెంట్ బిగ్ బాస్ బొక్క అనుకుంటే మళ్ళీ మీరు నీ రివ్యూస్ ఒకటి బొక్కలేదు అన్నట్టు చేశాడు. నాకు పిచ్చి కాకపోతే ఎవరా మిమ్మల్ని చూడమన్నాడు బిగ్ బాస్. ఇప్పుడు మనం చూస్తాం భయ్యా బిగ్ బాస్, మనందరం అంటే చుట్టాలు. ఏం చూస్తాను, నేను ఒకటి చెప్తాను, మీకు నచ్చదు, మీరు నన్ను తిడతారు, నేను మిమ్మల్ని కాదయ్యా అని చెప్పి ఏదో సంజాయిస్తాను, తిడతాము, ఏదో మనం చేసుకుంటాం. చూసాం కాబట్టి వీ హ్యావ్ ఎవ్రీ రైట్. చూడకుండా వచ్చి తిట్టేసిపోతారు. నేను బాగా అర్థం కదా అంటే బలవంతంగా తీసుకుని కూర్చాము ఆ స్క్రీన్లో మనమేమన్నా. నాకు బూతులు వచ్చేస్తాయి. నాగార్జునకి రక్షకుడి సినిమాలో సర్ర నరాలు ఇచ్చినట్టు నరాలు ఇస్తాయి. ఆ ఛానల్లో ఎవరో న్యూస్ ఛానల్లో కూడా బిగ్ బాసా ఇది ఇంకేమైనా రొమాన్స్ చేసుకున్నారు, ఇచ్చేసుకున్నారని చెప్పి వాళ్ళు చేసుకున్న 2 అగ్గులకి వాళ్ళ వల్లే బిగ్ బాస్ అని చూపించుకుండొచ్చు కదా, వాళ్ళు చెప్పుండొచ్చు కదా. దానివల్ల దాని మీద ఇంకా అసలు సినిమాలో అంతకన్నా చూడటం లేదా మనం. చెడిపోతుంది సమాజం బిగ్ బాస్ వల్ల. మంచి ఏమి లేదు అందులో తీసుకోరు. ఇప్పుడు అది కూడా ఒక మంచే కదా, అలా చేయకండి, అలా చేస్తే కరెక్ట్ కాదు, మీరు వచ్చిన పని మీద ఫోకస్ చేయండి అని నీతి ఉంది కదా అందులోంచి. ఆ నీతే కదా కళ్యాణ్ ఈరోజు తెలుసుకుని బయటకు వచ్చాడు. అది చూడరు ఎవరు. మనకు హగ్గే ఇష్టం కాబట్టి మనం హగ్గే చూస్తాం. హగ్గు తర్వాత జరిగే పరిణామాలు ఎవరు చూడడు, మనకు అది అవసరం లేదు. దాన్ని కామెంట్ చేసేయాలి అర్జెంటుగా, ఇంకో బీ వర్డ్ వేసి ఇది బీ హౌస్ అని చెప్పి వేసేయాలి. ఆడదొరికారు రా బాబు. బిగ్ బాస్ అయిన మాత్రం కోపం వస్తుంది భయ్య. సో ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్పారు. సో సిల్వర్ ఇచ్చారనమాట ఆవిడకి. నెక్స్ట్ రాముకి కూడా సిల్వర్ స్టార్ ఇచ్చారు. ఆట బాగా ఆడుతున్నావు, నువ్వు వస్తుంటే అవతల వాళ్ళ గుండెల్లో దడపడుతుంది, నీ ఒపీనియన్స్ బాగా చెప్తున్నావు, సపోర్ట్ తీసుకుంటున్నావు, గోల్డెన్ స్టార్కి నువ్వు నిచ్చెన వేసుకోవాలి అదని చెప్పి మంచి పాయింట్లు చెప్పారు. నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవు. ఇంప్రూవ్ అయ్యాడు రాము, కనిపిస్తుంది. కమ్యూనికేషన్ కూడా బాగుంది, కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ కాన్ఫిడెన్స్ కావాలి ఇప్పుడు. ఈ వారం ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఏదైనా చేస్తాడా, కాన్ఫిడెన్స్ లైన్లో ఉండి ఇంటిని ఎలా నడుపుతాడు అన్నది మెయిన్. దీన్ని బట్టి రాము ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది బ్రో. ఈ వారం మెయిన్ పాయింట్ అది. రేపు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం దీనికోసం. నెక్స్ట్ నాగార్జున గారు లాస్ట్ వీక్ చెప్పిన దొంగతనాలు కాంటెంట్ కాదు, అది గేమ్ సీరియస్ మోడ్ అని చెప్పాను. సో మనం ఎంటర్ అయిపోయాం, ఇంకా అది కాంటెంటే కాదు. కెప్టెన్గా నువ్వేం పనిష్మెంట్ ఇస్తావంటే హౌస్ క్లీనింగ్, డిష్ వాషింగ్ అంటే అదేనా పెద్ద పనిష్మెంట్లా, అది కాదు. గుడ్లు రిటర్న్ తీసుకున్నది కాదు. సీరియస్ పనిష్మెంట్ ఇవ్వకపోతే మనుషుల్లో మార్పు రాదు రాము అని చెప్పి నాగార్జున గారు చెప్పారన్నమాట. దానికి రాము జైలు ఎత్తంటే జైలు ఎత్తే ఏమవుతుంది, 2 రోజులు ఎంజాయ్ చేసి వస్తారు. ఎందుకంటే మొన్న ఆవిడ జైలు అంటే ఓ అదొక హాలిడే అన్నట్టు ఫీల్ అయింది రీతి ఫ్లోరా గారు. సో అలా కాదు, నోటి దగ్గర ఫుడ్ కట్ చేయాలంగా నాగార్జున గారు ఏముంది అందులో అని చెప్పి సంజన గారిని ఒక వారం పాటు టెనెంట్గా మారిపోతారు. హౌస్లో ఏ పని కావాలంటే ఆ పని సంజన గారితో చేయించవచ్చు అని చెప్పి సంజన ఈ వారం ఓనర్ కాదు టెనెంట్. సో దాని తర్వాత రాముకి ఏం చెప్పారంటే మళ్ళీ చూపించు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూపించాను అంటే ఆవిడ టెనెంట్గా చేసి ఆవిడతో పనులు చేయించుకో, చూపించి నువ్వేంటి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని చెప్పి మళ్ళీ 2సార్లు అన్నారు. నాకు ఇది మళ్ళీ నచ్చింది, బాగా రాశారు, టైంలు వాడారు, కరెక్ట్గా ఉంది. ఎందుకంటే ఆవిడ చేసిన తప్పు కానీ దాన్ని డీప్గా వెళ్ళి టచ్ చేయలేరు కాబట్టి మళ్ళీ ఇంకోసారి దాన్ని చెప్పారన్నమాట. నెక్స్ట్ పవన్ కూడా సిల్వర్ ఇచ్చారు. జెన్యున్గా చేస్తున్నాను సార్, హార్డ్ వర్క్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఎవరిని టార్గెట్ చేయట్లేదు. సో కావాలని అయితే నేను కామెడీ చేయను కానీ నన్ను చూసి అందరూ నవ్వుకుంటారని చెప్పి ఆయన మాటలు వీళ్ళందరూ చెప్పుకొని మరి నవ్వుకుంటారు, అది మాత్రం ట్రూత్. ఒకటే ఎక్స్ప్రెషన్తో ఉంటాడు, నాకు అది నవ్వు వస్తుంది ఫస్ట్. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మామూలు చూస్తే నవ్వు వస్తుంది. సీరియస్ సిచ్యువేషన్లో అదే పెడతాడు, మామూలు మాట్లాడే అదే పెడతాడు, అన్నింటిలో అదే ఉంటుంది. కేరింగ్గా ఉంటారంటే ఎవరికి కేరింగ్ చూపిస్తున్నా అంటే ఒకరికే కేరింగ్. సో ఒకరికి కేరింగ్ చూపిస్తారు. శ్రీజ ఏమో నాకేం కేరింగ్ చూపించట్లేదు సార్ అంటే పవన్కి నోరు ఉందా లేదు, పవన్ ఇవ్వాలి మొన్నే కదా నీకు కేరింగ్ చూపించడం నామినేషన్లను సేవ్ చేశాను, ఇంకంతకన్నా నీకు ఏం కేరింగ్ కావాలని చెప్పి చెప్పాలి కదా. 2 times కెప్టెన్ అయ్యో, టాస్క్లో ఎఫర్ట్ చూపిస్తున్నావు, ఇంకా బాగా చేయాలి. సో చిన్న విషయాలకు రియాక్ట్ అవ్వద్దు. ఇక మేజర్ పాయింట్ కెప్టెన్సీ టాస్క్లో మేజర్గా వీళ్ళకే క్లీన్ చిట్ ఇచ్చినట్టు అనిపించడానికి రీజన్ కూడా చెప్తాను. ఎంత చెప్పినా ఎంత నమ్మాలో అంతే నమ్ముతారు. బుర్రవాడు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అందులోంచి ఏదో ఒక లాజిక్ తీస్తారు. ఇప్పుడు నేనే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏదో లాజిక్ తీస్తారు, తీసి అడుగుతారు, దానికి మళ్ళీ సమాధానం, మళ్ళీ దాంట్లో ఇంకోటి దానికి సమాధానం. సో అంత అవసరం లేదు డిస్కషన్స్, నీ లాజిక్ నీకు ఉన్నప్పుడు ఇంకా ఆపేసి అని చెప్పారు. దాని తర్వాత కళ్యాణ్ 3 weeks బ్యాక్ స్టార్ట్ అయ్యో. సో ఆ పరంగా చూస్తే మాత్రం నీకు బ్లాక్ ఇవ్వాలి. బట్ ఈ వారం మాత్రం ఎఫర్ట్స్ చూసా, ఇది కదా అసలు కళ్యాణ్ అంటే అని చెప్పారు. క్లాప్స్ కొట్టారు అందరూ. ప్రతి టాస్క్లో బాగా ఆడావు, జెన్యున్గా బాధపడుతున్నావు, జెన్యున్గా బాగా ఆడావు, జెన్యున్గా మోసపోయావు. ఈ మాట ఎందుకు చెప్పారు తెలుసా? రీతు అని షాక్లో ఉంది కానీ ఎందుకు చెప్పారు చెప్తాను చూడండి. నాకేమనిపించింది చెప్తాను చూడండి. అందుకే సిల్వర్ స్టార్. దాని తర్వాత కండబలంతో పాటు బుద్ధి బలం కూడా వాడని చెప్పారు.
ఎక్కడ చిక్కుకుపోకు, ఒక్కోసారి బయటికి రావడం కష్టమైపోద్ది, ఒక్కోసారి ఆటను ఆపేస్తుంది అని చెప్పి. సో వాళ్ళు చాలా క్లియర్గా ఆయన కమ్యూనికేట్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళ మధ్యలోకి వెళ్ళకు, మాకు ట్రయాంగిల్ 4 యాంగిల్ అవసరం లేదు, వాళ్ళ కాంటెంట్ వాళ్ళని చేసుకొని నువ్వు అందులోంచి బయటకు వచ్చి షైన్ అవ్వు సపరేట్గా. సో అందుకోసం అని చెప్పి నువ్వు మోసపోయావు అన్నదానికి వాళ్ళు అగ్రీ చేశారు. సో దట్ నీలో ఆ కసి ఉంటుంది. ఇప్పుడు రీతుకి పవన్కి చెప్పిన విధంగా చెప్పేస్తే ఏమవుతుందంటే క్లీన్ చిట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు ఈయన అనుకుంటాడు నాదే తప్ప, అయితే నీళ్ళు కలిసిపోతాడు. సో అలా కలిసిపోకుండా ఈయనకి వేయాల్సిన వర్డ్ ఈయనకి వేశారు, నువ్వు మోసపోయావు, జెన్యున్గా మోసపోయావు, అలాగే చిక్కుకుపో, మాకు ఆట ఒక్కసారి నీ ఆటను ముంచేస్తుంది అని చెప్పి. సో ఆయనకి ఉంది, రీతు మీద ఉంది. అది ఫ్రెండ్షిప్పా ప్రేమ అన్నది నాకు తెలియదు, సాఫ్ట్ కార్నరా లేదంటే ఇన్ఫాక్చువేషనా, మనకి సినిమాల పదాలు ఏముంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కెక్కి ఇచ్చాడు మనోడు, గచ్చెచ్చ అన్నట్టు గట్టిగా ఇచ్చాడు. శ్రీజ ఉండి ఓదార్స్తూ ఉంటుంది, నాట్ ఓన్లీ ఫర్ రీతు, ఫర్ తనుజ ఆల్సో. సో ఇలా చేస్తే సినిమాల్లో బాగుంటుంది, ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో. ఇక్కడ నాకు కుదరదు, ఏదో ఒకటే అవుతావు, ఏదో ఫైటర్ అవుతావు లేదంటే లవర్ అవుతావు. లవర్ అయితే బయటికి వెళ్ళిపోతావు, ఫైటర్ అయితే ముందుకు వెళ్తావు, సింపుల్ థియరీ. సో ఆయన చాలా నీట్గా చెప్పారు, ఎక్కడ చిక్కుపోకని చెప్పారు. అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ చిక్కుపో, మాకు నీ ఆట నువ్వు వాడుకో, నువ్వు మోసపోయావు, మేము కూడా అగ్రీ చేస్తున్నావు, అదే మాట మీద ఉండు, అంతే కసితో ఉండు. నువ్వు మోసపోయావు అంటే ఆవిడ ఇంకా మాట్లాడకుండా మానేస్తాడు. అందుకని ఈయన ట్రాక్ని ఈయన సపరేట్ చేసి వాళ్ళ ట్రాక్ని వాళ్ళకి సపరేట్ చేసి వదిలేశారు. వాళ్ళిద్దరిని ఏమనరు, ఈయన ఏమనరు, కలిపి ఉండొద్దు అని. కానీ మనోడు ఏం చేస్తాడు అన్నది ఈ వారం ఇంపార్టెంట్. ఇద్దరు శ్రీజ పవన్ కళ్యాణ్ ఇద్దరు మాత్రం ఇలాగే ఉన్నారు త్రూ అవుట్ ద షో, సీరియస్గానే ఉన్నారు. నెక్స్ట్ మన నాన్న రేలంగి మావయ్య సిల్వరు. సో 3 వీక్స్లో ఉంటే గోల్డ్ వచ్చేది, ఈ వీక్ నేను సరిగ్గా చేయలేసారని ఆయన చెప్పాడు. ఏంటి అంటే మేజర్గా 2 విషయాలు, ఆడటానికి ఛాన్స్ రాలేదు, ఆడేటప్పుడు వచ్చినా కూడా వాళ్ళు టైర్ స్టార్స్ వచ్చినా వాళ్ళు జామినేషన్ ఉన్నా అంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. దాంతోపాటు నా భుజం కూడా సరిగ్గా లేదు అంటే నాగార్జున గారు, చాలా బాండ్స్, నీ భుజం బాగానే ఉంది 80% 100% బాగానే, కానీ నువ్వు చాలా బంధాలు మోస్తున్నావు, అవి దించితే ఆ భుజం సెట్ అయ్యిద్దని ఈయనకు కూడా ఇచ్చారనమాట. ఈయన కూడా అందరితో బంధాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. రామ్తో ఒక బాండింగ్, ఇమ్మాన్యుల్తో ఒక బాండింగ్, దివ్యతో ఒక బాండింగ్, తనుజతో ఒక బాండింగ్, మళ్ళీ ఆ బాండింగ్ స్ట్రాంగ్ అయిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ తర్వాత ఇప్పుడు దివ్య రోజు కూర్చోబెట్టి మీరు నాకు సపోర్ట్ చేయలేదని గట్టిగా వేస్తూనే ఉంటుంది, అది అన్నశ్రీయ. తనుజ వచ్చి నాకు మీరు స్టాండ్ తీసుకెళ్ళి చెప్పి గట్టిగా వేస్తూనే ఉంటుంది, అది అన్నశ్రీయ. ఇమాన్యుల్ వచ్చి అన్న నువ్వు నన్ను ఏంటంటే నాకు సపోర్ట్ చేయడానికి గట్టిగా వేస్తుంటాడు, అప్పుడు మళ్ళీ అది అన్నశ్రీయ ఆవిడ లాగా చెప్పాలా, ఎందుకు ఇంత రేలంగి మావయ్య మీరు అని చెప్పి మనం మాట్లాడుకునే మాటల్ని యాస్టీజ్ ఆయన అక్కడ ప్రవేశపెట్టారు. సో నెక్స్ట్ నుంచి చూసుకో అని చెప్పారు. మరి ఆయన ఎలా చేస్తారు, ఇప్పుడు గేమ్ని ఎలా మార్చుకుంటారు అన్నది ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ ఇప్పుడు బాధ ఏంటి తెలుసా, రేపు సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దివ్యాభరణాలు దివ్యాభరణం ఎదురు కూర్చుని గంటన్నర వేస్తారు ఇప్పుడు దాని మీద. నా చేతులు నొప్పులు రాయలేక అర్థం చేసుకోలేక ముందుకి వెనక్కి పెట్టుకొని తెల్లారా ఇది అవుతుంది రేపు కూడా, నాకు అర్థమైపోయింది మ్యాటర్. ఫ్లోరా గారికి నీకు ఇండివిజువాలిటీ లేదమ్మా, నువ్వు షాడోలో ఉన్నావు, క్లియర్ కట్ సింగిల్ షాట్, ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పినా కూడా అది వేస్ట్ అయిపోతుందని నా పాయింట్. సో ఆడియన్స్ ఎవరిని చూస్తారు ఏంటని. నెక్స్ట్ రీతు పాయింట్ కూడా రైస్ చేశారు, అది తప్పు కాదమ్మా, అది స్ట్రాటజీ అని. సార్ నేను భయపడ్డానంటే ముందు నీ భయాన్ని చేయించు, అక్కడ ఏం జరగలేదు, అందరూ భయపడేంత సింపుల్ స్ట్రాటజీ అని. ఇందులో కూడా రీతు క్లీన్ చిట్ ఇచ్చారు, ఆవిడ ఎక్కువ రియాక్ట్ అయిపోయారు, దాని తర్వాత ఆవిడతో పాటు ఆవిడ రియాక్ట్ అయ్యారు. నాకు అనిపించలేదు అదేంది అందులో ఏముంది, క్రాస్కి వెళ్ళింది, ఒక స్ట్రాటజీ అన్నది ఉంటుంది కదా, మీద బయట రక్కేసుకో ఇచ్చేస్తే తప్పు. కానీ నెక్స్ట్ సంజన హరీష్ ఇది పెద్ద డిస్కషను. హరీష్ సంజన గారికి ఏమి ఇవ్వాలి అంటే బ్లాక్ ఇవ్వాలి, ఎందుకంటే కంటెంట్ కోసం ఏది పడితే అది చేస్తున్నారు, అది కాదు. సో ఆవిడ రియల్ పర్సనాలిటీ రావట్లేదు, దానివల్ల అలా నోటికాడ ఫుడ్ లాక్కోవడం ఏంటి, ఇది నాటినెస్ కాదు, ఇది ఖచ్చితంగా సాడిజం సైకోయిజం, దానికి ఎందుకు వస్తుంది అంటే సంజన గారు కూడా రివర్స్లో హరీష్కి బ్లాక్ ఇవ్వాలి సార్, ఎందుకంటే ఒక పెద్ద ఆపర్చునిటీ, మేము చాలా సాక్రిఫైస్ చేసి వచ్చాం, పిల్లల్ని వదులుకొని వచ్చాం అంటే ఈయన మధ్యలో మేము మా ఆవిడ వదిలేసుకొని వచ్చామండి, మీకు పిల్లల దగ్గర ఉన్నారని నాగార్జున గారు హరీష్ అని చెప్పి ఆగాడు. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ వదిలేసుకున్నారంటే నేను సంజన గారి మాటలకు ఏకీపిస్తాను. ఈయన చాలా బ్యాక్లాగ్లో వెళ్ళారు, ఆయనకి ఫస్ట్ వీక్ తిరిగిన తర్వాత దెబ్బ అనుకోండి, ఏదైనా దెబ్బ అనుకోండి, ఆయన బ్యాక్లాగ్ వెళ్ళిపోయారు, ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయన ఎలిమినేషన్కి ఆయన కారణం అంతే, ఇంకేరే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయ్యింది ఏమీ లేదు. సో దాని ద్వారా జరిగిందనమాట. నాగార్జున 100% కరెక్ట్ ఎక్స్పెక్టేషను బ్లాకే. సో ఆవిడ చెప్పింది కూడా కరెక్టే, నీ మీద ఉండేది, నీకున్న థాట్కి, నీకున్న మైండ్కి, నీకున్న హార్ట్కి, నీకున్న క్లారిటీకి నువ్వు అసలు 100% గోల్డెన్ స్టార్లో ఉంటావని మేము అనుకున్నాం, మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అవుతావని అనుకున్నాం, నేను అనుకున్నాను, ఆయన అనుకున్నారు, చాలామంది అనుకున్నారు. హౌస్లోకి వచ్చినప్పుడు మంచిగా అసలు కుమ్ముతాడు, వారు వన్ సైడ్ అంటే కామనర్స్కి లీడర్ అవుతాడని కూడా నేను అనుకున్నా, మీకు ఎప్పుడు చెప్పలేదు. కానీ అంటే కొన్ని విషయాలు మీకు చెప్పని నేను దాచేసుకుంటాను అనమాట, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను, లేదంటే అది కొంచెం ఏమైనా ఇద్దేమో అండి నా డౌట్. సో ఒంటరిగా కూర్చుంటున్నావు, అసలు నీకు ఫర్నిచర్కి తేడా లేదు, అయ్యి కథలో నువ్వు కదలకుండా ఉండిపోతున్నావు, రెండింటికి తేడా లేదు అని చెప్పారన్నమాట. ఆయనేమో ఫస్ట్ వీక్ నాకు ఒక సెట్ బ్యాక్ అయింది సార్, అప్పటి నుంచి నేను అది ఒక పర్సనల్ అటాక్లా చేశారు ఆవిడ అన్నట్టు. సో ఒక వాడికి వెనక్కేసాను, ఇది స్ప్రింట్ కాదు మారుతాను అంటే లాంగ్ రైస్ అన్నట్టు వెనక్కేసాను అని చెప్తే
కాదు ఏంటంటే అగ్ని పరీక్షలో ఉన్నట్టు మాత్రం ఇక్కడ లేవు, అక్కడ ఆకాశంలో ఉన్నాం, ఇక్కడ పాతాళంకి పడిపోయావు అని చెప్పారు. ఇక్కడ చాలా హింట్లు ఇచ్చేశారు, బట్ డిస్కషన్లు అయితే జరిగినాయి. దాని తర్వాత సంజన గారికి నించోబెట్టి బాబు ఇమాన్యుల్ లోపలికి వెళ్ళి పెద్ద బ్లాక్ స్టార్ తీసుకురా అన్నారు. ఎందుకంటే ఆ బోర్డు తీసుకొచ్చారు, ఇక్కడ ఇవ్వడానికి సిల్వర్ ఇచ్చారు కానీ నాగార్జున గారి ఉద్దేశం ఏంటంటే బ్లాక్ స్టార్ అన్నట్టు అనమాట. సో దొంగలు ఉన్న జాగ్రత్త, అసలు పెద్ద చేయమని కనిపెట్టానంటే ఆవిడ నవ్వుతా ఉంటే సంజన ఇది కాంప్లిమెంట్స్ కాదని చెప్పారనమాట. చాలా సీరియస్గా చెప్పారు. డిఫరెన్స్ ఉంటుంది, ప్రాంక్కి థెఫ్ట్కి ఒక డిఫరెన్స్ ఉంది. అందరినీ నువ్వు ప్రాంక్ అనేది హుషారుపరిచింది, థెఫ్ట్ అనేది అలా కాదు. సో నాన్న పుల్లోకి కదిలి అయిపోతుంది. ఈ హౌస్లో నీకు నలుగురు త్యాగం చేశారు, ఇప్పటి వరకు ఇప్పుడు చూడు వాళ్ళ నలుగురు నీ సైడ్ లేరని చెప్పారనమాట. బికాస్ ఆఫ్ యువర్ ప్రాంక్స్ ఓన్లీ. టైమ్ టు చేంజ్ ద గేమ్, మార్చుకోవాలి మీరు ఆటని అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారనమాట. పోప్ విషయంలో ఇప్పుడు ఇక్కడ సంజన గారిని కూడా తప్పుపట్టారు. నువ్వు తనుజ గారిని అడిగావు, తనుజని అడిగినప్పుడు తనుజ చేస్తా అన్నప్పుడు వెయిట్ చేసి చేర్చుకోవాలి కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పప్పులు తీసేది ఏంటి? నీకు అసలు ఏ రైట్ ఉంది? ఆవిడ కిచెన్ మానిటర్ కదా, ఆవిడ చూసుకుంటారు కదా అది అని చెప్పి. అలాగే భరణి ఎంత సాక్రిఫైస్ చేశాడు నీకోసం, స్టేజ్ మీద వెనక్కి వెళ్ళిపోతా అన్నాడు ఆ డబ్బా ఓపెన్ చేయమంటే, అలాంటి డబ్బా నీకోసం పెట్టేశాడు అని చెప్పి భరణి కోసం చెప్పారు. నెక్స్ట్ మీరు ప్రాంక్ అనుకొని చేసిన తప్పులే హోల్ హౌస్ని బాధ పెడుతున్నాయి, మీరు గమనించుకోండి. మిగతా విషయాలన్నింటిలోనూ ఈ డిజర్వ్ సిల్వర్ స్టార్. కాకపోతే ఏంటంటే అని చెప్పగానే 5 months బేబీ ఆ టాపిక్ వచ్చిందన్నమాట. ఆకలి వేస్తుండొచ్చు, ప్రోటీన్ రిక్వైర్మెంట్ నుంచి అంటే ఇది రైటే. సంజన గారు కూడా అవునండి, ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, నేను కూడా చెప్పాను కుక్కర్లోంచి తీసుకొని తినేస్తాను, రా ఫుడ్ తినేస్తాను అది అని చెప్పి. సరే ఆ దాల్ నాకు తెలుగులో రాదు అని చెప్పి, యాక్చువల్గా అది కందిపప్పు అయ్యా, చాలామందికి తెలియదు, తప్పుగా అనుకుంటారు. అన్ని ప్యాకెట్లు ఉన్నప్పుడు ఎందుకు చేయట్లేదు, బోల్ ఏంటి 2 bowls అయినా చేయొచ్చు కదా అని. అవి కందిపప్పులు, పెసరపప్పులు అలాంటివి, వాటితో చేయరంట. చేస్తే ఏమైందని కూడా అడిగా, నవలేక పంటలు ఇదైతే ఇదని చెప్పింది మా ఆవిడ. మరి మా ఆవిడ కూడా పెద్ద రాదు మళ్ళామన్నమాట. అది నీ ప్లేస్ కాదు, ఓనరు ఫుడ్ మానిటర్, నువ్వు ఓనర్ మాత్రమే, ఇంకా ఫుడ్ మానిటర్ ఉన్నారు, ఆవిడ రేషన్ చూసుకొని అన్ని చూసుకొని చేసేస్తారు కదా, కొంచెం పేషెన్స్ ఉండాలి. నాకు కావాల్సింది వెంటనే కావాలి అంటే మాత్రం ఇప్పుడే ఇచ్చేయంటే మాత్రం అలా అవ్వదు అని చెప్పి ఆవిడ చేసిన తప్పును కూడా అక్కడ తప్పు పెట్టారు. సో ఇక్కడ నలుగురి తప్పులు ఉన్నాయి, నలుగురి ఒప్పులు ఉన్నాయి అని చెప్పారనమాట. నెక్స్ట్ ఇక్కడ సంజన గారు రేస్ చేయగానే తనుజాని వెళ్ళదంటే తనుజాని అక్కడ తప్పు పెట్టానుగా, ఏదో చెప్పేసాను కదా, అయిపోయింది, అది తప్పు పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు లాక్కండి, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి, సెకండ్ ఎపిసోడ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలని చెప్పారనమాట. అది చెప్పలేదు ఊరికి చెప్తున్నా. సో నన్ను కార్నర్ చేస్తున్నాను, ఐ ఫీల్ అన్ఇంపార్టెంట్ అనిపిస్తుంది, నేను ఇంపార్టెంట్ కాదు అవసరం అనిపిస్తుంది. అంటే మెనీ సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నవి అలాగే జరిగినాయి. అంటే ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది, నీకు నలుగురు పీపుల్ నీకు సాక్రిఫైస్ చేశారు, నువ్వు ఎలా అన్ఇంపార్టెంట్ అంటో అసలు నువ్వే షాక్ అయ్యి ఇక్కడ వాళ్ళు నీకోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంటే, నీకు చేతికి నువ్వు గోల్ రంగు వేసుకుంటా ఉంటే నీకు తినిపించడానికి ఒకళ్ళు ఉన్నారు అసిస్టెంట్ కింద, నువ్వు ఎలా అంటావమ్మా అన్ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ గుడ్లు తీసింది నువ్వని తెలిసినా కూడా ఒక్కళ్ళు కూడా ఏమీ అనలేదు, నువ్వు ఎలా అంటావమ్మా నువ్వు అన్ఇంపార్టెంట్ అని నేను కార్నర్ చేశారని చెప్పి. ఎవ్రీబడి నీడ్స్ ప్రోటీన్, మీకే కదా అందరికీ ప్రోటీన్ కావాలి, ప్రతి ఒక్కరికి ఆకలి ఉంటుంది. అండ్ ఈ విషయంలో పవన్ తనూజాని సపోర్ట్ చేయలేదు, అది పవన్ తనూజాని సపోర్ట్ చేయలేదు కిచెన్ మానిటర్ కింద. సో పవన్ తనూజాని సపోర్ట్ చేయలేదు, నిన్నే సపోర్ట్ చేసి నీకే ఇచ్చాడు. మళ్ళీ నువ్వు ఎలా అంటావు అమ్మ ఆ విషయం ఏదైతుందో దాని గురించి కూడా మాట్లాడారన్నమాట. సో నాకు అనిపించింది చెప్పాను సార్, అమ్మాయిలకి అలాగా వేరే వాళ్ళంగా అంటే లేదమ్మా అలా ఏం లేదు, అలాంటివన్నీ వదిలే అన్నారు. ఎక్కువ మాట్లాడితే ఆవిడకి డేంజర్, ఆవిడ తెలుసుకుంటుంది అనుకుంటున్నాను నేను. గోల్డెన్ ప్లేయర్ అవుతావు బట్ పేషెన్స్ తక్కువ నీకు, సో దాని మూలంగా నీకు బ్లాక్ స్టార్ వస్తుంది, బ్లాక్ స్టార్ క్లోజ్గా ఉన్నావు చూసుకో అని చెప్పారనమాట. నెక్స్ట్ కళ్యాణ్ ఇక్కడ ఒక అబ్జెక్షన్ పెడతాడు, ఏంటంటే ఎలాగో టెనెంట్ అండ్ ఓనర్ని టెనెంట్ని చేశారు కాబట్టి పర్మనెంట్గా ఒకరిని మీట్ చేశారు కాబట్టి ఒకరు చేయండి అంటే, సరే మీరు అందరూ మ్యూచువల్గా అనుకుని ఒక పేరు చెప్పండి, బిగ్ బాస్ డిసైడ్ చేస్తారని. బట్ వాళ్ళు హరీష్ గారి పేరు చెప్పారు, ఆయన ఎలిమినేట్ అయిపోయాడు, ఇంకేం చేయడానికి లేదు. బ్లాక్ స్టార్స్ 2 వచ్చినాయి కాబట్టి ఆటలో ఇంపాక్ట్ లేని ప్లేయర్స్ ఎవరు అంటే వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో మళ్ళీ ఓటింగ్ జరిగింది. అందరూ ఇంక ఇండివిజువాలిటీ లేదంటే ఆయనకి ఆటలో మక్కువ లేదని అటుండోళ్ళు ఇటు ఓట్ చేశారనమాట. ఓట్ చేసి ఫ్లోరా గారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, మెజారిటీ ఫ్లోరా గారికి రావడం వల్ల నాగార్జున గారు ఏంటంటే నెక్స్ట్ 2 weeks డైరెక్ట్గా నామినేషన్, మిమ్మల్ని మీరు ఆటలో ఇంపాక్ట్ చూపించండి. అలాగే సిల్వర్ స్టార్ వచ్చిన వాళ్ళకి రేపు చూద్దాం ఏం జరిగింది అంటే, బ్లాక్ స్టార్ వాళ్ళకి ఇది, సిల్వర్ స్టార్ వాళ్ళకి నెక్స్ట్ ఏంటి, గోల్డెన్ స్టార్కి ఏదైనా గిఫ్ట్లు ఇస్తారేమో. అయితే ఇక్కడ ఎందుకు నామినేట్ చేశారంటే 2 వారాలు, మళ్ళీ నెక్స్ట్ వారం పొరపాటున ఆవిడ కనుక నామినేషన్ రాబోతుంది, ఇప్పుడు 4 వారాల నుండి సేవ్ అయిపోతే నెక్స్ట్ ఆవిడ నీలేదు అనుకో తేడా కదా, అందుకని చెప్పి నెక్స్ట్ వారం కూడా వేశారు. 2 వారాలు ఎందుకు ఉంచారంటే ఆవిడ నెక్స్ట్ వీక్ కనుక సేవ్ అయిపోయింది అనుకోండి పొరపాటున, మళ్ళీ ఆ తర్వాత వారం వీళ్ళు చేయరంటే ఒకటి వచ్చి మళ్ళీ ఇప్పుడు వేశారన్నమాట. సో అది సంగతి. నేను కొంచెం 50 నిమిషాల లోపల చెప్పగలిగాను, 1.5 hour ఎపిసోడ్ కాబట్టి చాలా ట్రై చేశారు. ఇది సంగతి. 1-2 పాయింట్లు అటు ఇటు అయితే నన్ను క్షమించండి. సో వీడియో లైక్ చేశారనుకున్నా, లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్. గుడ్ నైట్.